హాయ్ అండి, ప్రీవియస్ క్లాస్లో ఒక వీడియో పెట్టాము. సో దానికి మంచి రీచ్ వచ్చింది. అది చూడండి వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియోస్ అన్ని మనం ఎందుకు పెడుతున్నామంటే అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కోసం పెడుతున్నామండి. దానికి కావాల్సిన బేసిక్స్ మొత్తం ఇక్కడ చెప్పబడతాయి. ఎందుకంటే మనం డైరెక్ట్ వెళ్ళామనుకోండి నార్మల్గా స్లోగా ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా చేయాలి ఇవన్నీ వస్తేనే అవి చేయగలుగుతాం. అదేవిధంగా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటిదంటే మీరు నేను ఏ వీడియో పెట్టినా మీకు ఇంటిమేషన్ వస్తుంది. ఏమవుతుందంటే మీరు వాళ్ళు కూడా కంటెంట్ అనేది వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. అదేవిధంగా లైక్ చేశారనుకోండి, దీనికి కావాల్సినది ఇంకా ఎక్కువ నాకు సాధ్యమైనంత వరకు మంచి కంటెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకునేది ఏంటిదంటే వర్గాలు, వర్గమూలాలు. సో స్క్వేర్ రూట్ ఇది చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీరు ఒక క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో తమ్నైల్లో పెట్టినట్టు 5 సెకండ్స్లో అయిపోతుంది. ఓకేనా? అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీకు ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులలో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో రీచ్ కావాలి. చూడండి. ఓకేనా? ఈరోజు వర్గాలు, వర్గమూలాలు స్టార్ట్ చేద్దాము. ఓకే, రైట్. హాయ్ అండి, ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని ట్రిక్స్ నేర్చుకున్నాము, అడిషన్స్ అని. ఈ వీడియోలో మనము వర్గాలు, వర్గమూలాలు నేర్చుకోబోతున్నాము. కానీ చాలామంది వీడియో చూస్తున్నారండి, కానీ లైక్ చేస్తలేరు, కామెంట్ కూడా చేస్తలేరు, సబ్స్క్రైబ్ కూడా చేస్తలేరు. చూడండి, మీకు నాణ్యమైన కంటెంట్ నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్తున్నాను కూడా. కానీ మీరు దాన్ని సరిగా ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యమండి. నేను కంటెంట్ మీకు ఎంత డెప్త్ కంటెంట్ కావాలంటే అంత కంటెంట్ నేను ఇస్తాను. కానీ మీరు దాంతో పాటు ప్రాక్టీస్ చేయడం ముఖ్యమండి. ఇంకొకటి ఏంటిదంటే మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ అని చాలా సఫర్ అవుతారు. కానీ మ్యాథ్స్ ఓన్కి కానీ నాన్ మ్యాథ్స్ ఓన్ కానీ ఈక్వల్గా ఉంటుందండి. ఇది అర్థమెటిక్ భయపడాల్సిన అవసరమే లేదు. ఓకేనండి? ఒకవేళ మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళు పక్కన పెట్టి మన వీడియో చూసిన తర్వాత మ్యాథ్స్ వాడి కంటే నాన్ మ్యాథ్స్ వాడి పై చేయి ఉంటుందండి. సరేనండి, చూద్దాం. ఈరోజు మనం వర్గాలు, వర్గమూలాలు స్టార్ట్ చేద్దాం. వర్గాలు, వర్గమూలాలు స్టార్ట్ చేసే ముందు చూడండి, అన్ని మూస పద్ధతులు కాకుండా ఒక యూనిక్ పద్ధతి ప్రకారము ఈ స్పెషల్ టిప్ మనం నేర్చుకుందాము. చూద్దాం. ఫస్ట్ ఏం నేర్చుకుంటున్నామంటే మనం లాస్ట్ 5 డిజిట్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, లాస్ట్ 1 డిజిట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, లాస్ట్ 25 డిజిట్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఇవి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ మనం ఏం చేసుకుంటున్నామంటే లాస్ట్ 5 డిజిట్ చూడండి. 5 ఉంది కదండి, 15 స్క్వేర్ ఉంది. 15 స్క్వేర్ ఉంది కదా, ఈ నంబర్ ఉంది కదండి, దీనిపైన స్క్వేర్ ఉంది కదా, ఇది 25 అలాగే రాయండి. ఓకేనా? ఈ నెంబర్ ఉంది కదండి, దీనికి నెక్స్ట్ నంబర్తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, 1 × 2 2 అవుతుంది. అదే విధంగా ఇంకొక నెంబర్ చూద్దాం, 25 చూద్దాం. 25 స్క్వేర్, దీన్ని ఏం చేయమన్నాను, యాజ్ ఇట్ ఈజ్ రాయండి 25. ఓకేనా? అదే విధంగా దీన్ని ఏం చేయమన్నాను, నెక్స్ట్ నంబర్తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది, 3 × 2 = 6. ఇదే ఫైనల్ ఆన్సర్ అండి. ఇంకొకటి చూద్దాం, 35 స్క్వేర్. ఇది చూడండి, 5 ఏ విధంగా రాయాలి, 25 యథావిధిగా రాయాలి 25. ఈ 3 నెక్స్ట్ నెంబర్ ఎంత అండి, 4. ఏమవుతుంది అప్పుడు, 3 × 4 = 12. ఓకేనా? అదే విధంగా 65 చూద్దామండి. 65 చూడండి, 5కి ఏం రాయాలి, 25. అదేవిధంగా 6ను 7తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ నెంబర్ కదండి 7. అదేవిధంగా 7 × 42. అదేవిధంగా 90 చూద్దామండి. ఇప్పుడు 95 స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, ఇది 25. ఇదవుతుంది, ఇదేమవుతుంది 10. 9 × 10 90. ఈ విధంగా లాస్ట్ డిజిట్ 5 ఉన్నప్పుడు ఈ విధంగా చేయాలండి. ఓకేనా? నెక్స్ట్ మనము లాస్ట్ డిజిట్ 25 ఉన్నప్పుడు ఎలా చేస్తామో చూడండి. చూడండి, లాస్ట్ డిజిట్ 25 ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తామో చూడండి.
ఇది మీరు ఎక్కడ చూసుంటారు, కానీ మనం చెప్తున్నాం చూడండి, చాలా యూజ్ అవుతుందండి. ఆర్ఆర్బిలో కానీ ఇవి చాలా ఎగ్జామ్స్లలో ఇలాంటి స్కేర్స్ అడుగుతారు. ఇవి చాలా ఇంపార్టెంట్. చిన్న టెక్స్ట్ తో మనం నేర్చుకుంటామండి. ఇప్పుడు 125 ఉందండి, 125 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇంతకు ముందు మనం 25 స్క్వేర్ అనుకోండి, లాస్ట్ 5 ఉంటే ఏం చేసినామండి, 25 చేసినాము. అదే విధంగా లాస్ట్ 25 ఉంటే ఏం చేయాలి, 625 చేయాలండి. సింపుల్ కదా, 625. ఫస్ట్ ఏం చేయాలి, ఈ నంబర్ను స్క్వేర్ చేయండి. స్క్వేర్ వేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది. ఈ నంబర్ను సగం చేయండి. నెక్స్ట్ స్టెప్, సగం చేసి ప్లస్ చేయండి, 0.5 ఏమవుతుంది అప్పుడు 1.5 ఇంటూ 10 చేయండి, అప్పుడు ఏమవుతుంది 15 అవుతుంది. ఇదే ఫైనల్ ఆన్సర్ అండి. ఓకేనా. ఒకటి ఇప్పుడు మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ ఇంకొకటి చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు 2 to 5 ఉందండి, 2 to 5 ఏం చేయాలి, 2 to 5 స్క్వేర్ ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలి, ఈ ప్లస్ లో 625 పెట్టాలండి. ఇంతకు ముందు 5 ఉంటేనేమో 25 పెట్టినాం, ఇప్పుడు 25 625. ఎందుకు 625, ఇక్కడ దీనిపైన స్క్వేర్ ఉంది, 25 పైన స్క్వేర్ ఉంది కాబట్టి 625 అలా అనుకొని చేయాలండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 625 అవుతుంది. అవునా. ఇప్పుడు 2 ఏం చేయాలి, స్క్వేర్ వేయాలి, ఏమవుతుంది 4 అవుతుంది. ఇందులో మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్ స్క్వేర్ వేసినాం, సెకండ్ స్టెప్ ఏం చేయాలి, దీంట్లో సగం కలపాలి, సగం అనేది దీనికి యాడ్ చేయాలి. ఎంత అవుతుంది అప్పుడు, దీంట్లో సగం ఎంత 1, అప్పుడు ఏమవుతుంది 5 ను 10 తో మల్టిప్లై చేయాలండి. 10 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 50 అవుతుంది. ఫైనల్ ఆన్సర్ మనం 50, 625. ఇంకొకటి చూద్దామండి, 325 చూద్దాం. 325 చూడండి, ఈ 25 ఉంది కదండి, దీనికి ఏం రాయాలి, 625 రాయాలండి. సింపుల్ అండి. దీన్ని ఏం చేయాలి, స్క్వేర్ వేయాలి. స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది 9 అవుతుంది. ఈ 3 లో సగం అండి, సగం ఎంత అవుతుంది 1.5. ఏం చేయాలి, దీన్ని 1.5 యాడ్ చేయాలండి. 1.5 అన్నప్పుడు ఏమవుతుంది 10.5 అవుతుంది. 10.5 ఇంటూ 10 అన్నప్పుడు ఏమవుతుంది, ఇంటూ 10 అన్నప్పుడు 105 అవుతుందండి. 5 0 కాదండి, ఎందుకు పాయింట్ ఉన్నప్పుడు ఈ 0 అనేది ఇందులోనే కలిసిపోతుంది. 105, 625 అండి. ఇంకొక నంబర్ చూద్దామండి, మనం 625 స్క్వేర్ చూద్దామండి. 625 స్క్వేర్, ఈ 25 ఉందంటే ఏం చేయాలండి, 625 రాయాలి. ఓకేనా. 625, ఈ 6 ఏం చేయాలి, స్క్వేర్ వేయాలి. స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది, ఇది 36 అవుతుంది. 36 కదండి, ఈ 6 ను మళ్ళీ ఏం చేయాలి, సగం చేయాలి. హాఫ్ అంటే ఎంత అవుతుంది 3 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 39 అవుతుంది. 39 ఇంటూ 10 మల్టిప్లై చేసినామా, 390 ఏమవుతుంది ఫైనల్ ఆన్సర్ 390, 625. ఇప్పుడు ఫైనల్ గా చెప్తున్నాను మీకు, 25 ఉన్నప్పుడేమో ఇక్కడ 25 స్క్వేర్ అన్నప్పుడేమో లాస్ట్ డిజిట్ 5 ఉన్నప్పుడేమో 25 రాస్తాము. ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ట్ 225 స్క్వేర్ లో లాస్ట్ డిజిట్ 25 కాబట్టి 625 రాస్తామండి. తర్వాత ఏం చేస్తాము, ఇక్కడనైతే మేము యాజ్ ఈజ్ గా నెక్స్ట్ నెంబర్ తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాము, దీన్ని స్క్వేర్ వేస్తాం. ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ వేసి తర్వాత ఇక్కడ 4 వచ్చింది స్క్వేర్ అయితే, తర్వాత ఈ నంబర్ లో సగంలో సగం కాబట్టి 4 + 1 5 అయింది. 5 మళ్ళీ ఇంటూ 10 చేస్తాము. అదే విధంగా 625 ఉంది కదండి, 25 ని 625 రాసినాము. ఈ 6 ను మనం స్క్వేర్ వేసినాం. స్క్వేర్ వేసినప్పుడు ఏమైంది 36, 6 6 36. దీంట్లో మళ్ళీ సగం ఏమవుతుంది 3 అవుతుంది. అప్పుడు 39 అవుతుంది. 39 ఇంటూ 10, 390, 625. ఓకేనండి. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఏంటిదంటే వర్గాలే. ఫస్ట్ మనం నేర్చుకునేది వర్గాలు, ఆ తర్వాత వర్గమూలాలు నేర్చుకుందాం. స్క్వేర్ రూట్. ఫస్ట్ మనం వర్గాల గురించే చెప్తున్నామండి. ఇప్పుడు మనం ఏంటిదంటే, ఇప్పుడు మనం కొన్ని స్పెషల్ అవి అన్నట్టు, ఏది 5 స్క్వేర్ అంటే మన 25 స్క్వేర్ అంటే ఎలా వేయాలి, 15 స్క్వేర్ అంటే ఎలా వేయాలి, 25 స్క్వేర్ అంటే ఎలా వేయాలి, 35 స్క్వేర్ అంటే ఎలా చేయాలనేది నేర్చుకున్నాం. అదే విధంగా 125, 625, 325, 425 ఇలా వచ్చినప్పుడు ఎలా చేయాలనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటిదంటే ఇలా కాకుండా ఎనీ స్క్వేర్, మీకు ఎనీ స్క్వేర్ అంటే 1 నుంచి 100 వరకు కాదండి, ఎక్కడి నుంచి అనంతం వరకు ఏ స్క్వేర్ అయినా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. చూద్దాం మనం ఎలా చేద్దామో చూద్దాం.
ఏం లేదండి, మీకు ఆల్రెడీ చిన్న క్లాసులలో మీరు స్కూల్ లెవెల్లో ఒక ఫార్ములా నేర్చుకున్నారు. ఏంటిది? a + b హోల్ స్క్వేర్. చూడండి, a b హోల్ స్క్వేర్ నేర్చుకున్నారు కదా. దీనికి ఏమవుతుందండి? a² + b² + 2ab. ఇది ఆల్రెడీ మీరు నేర్చుకునే ఉంటారు, చాలా మంది నేర్చుకునే ఉంటారు. ఇదే సూత్రం ప్రకారం మనం సూత్రం ఎక్కడ యూజ్ చేయము, కానీ నేను చెప్పే విధాన్ని మీరు గమనించండి. ఆ విధంగా చేస్తే మీరు ఇట్టే జస్ట్ మీకు అంతా ఇంత కొడితే టైము 5 seconds బిలోనే అవుతుంది, కానీ ఎక్కువ మాత్రం కాదండి. అన్ని ఏ మోడల్ సంబంధం లేకుండా ఒకే రకం ఎలాంటి స్క్వేర్ అయినా చేయొచ్చు. అది 2 digit కావచ్చు, 3 digit కావచ్చు, 4 digit కావచ్చు, 5 digit కూడా కావచ్చు. కానీ ఇక్కడ కూడా మనకి ఇంతవరకు అయితే ఏ ఎగ్జామ్ లో కూడా 5 digit అనేది స్క్వేర్ అడగలేరండి. ఓకేనా? కాకపోతే దశాంశాలలో అడిగిండు, అంటే పాయింట్లలో అడిగిండు, కానీ ఎక్కడ కూడా 5 digit స్క్వేర్ ఇంతవరకు అయితే అడగలేరు. అయినా మనం చెప్పుకుందాం. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఒకటి ఏం నేర్చుకున్నామంటే 39 స్క్వేర్ ఉందండి. 39 స్క్వేర్. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ వినండి, జాగ్రత్తగా వినండి, గమనించండి. ఫస్ట్ మీరు పెన్ను పేపరు పెట్టుకోండి, కానీ ఏది కూడా రాయొద్దు, గమనించండి. ఫస్ట్ మొత్తం నేను చెప్పేది కూడా మీరు మళ్ళీ తర్వాత నోట్స్ రాసుకోండి, కానీ ఫస్ట్ మీరు చెప్పేది జాగ్రత్తగా వినండి. పెన్ను పేపర్ పక్కన పడేయండి, ఏకాగ్రతతో ఒకే బోర్డు పైన చూస్తూ మాత్రమే చూడండి, పెన్ను రాయకండి. తర్వాత మరి నెక్స్ట్ ఇంకోసారి వీడియో చూసిన తర్వాత మీరు రాసుకోండి, కానీ ఇప్పుడు మాత్రం కేవలం పరిశీలన మాత్రమే ఉండాలండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం అంటే 39 స్క్వేర్. 39 స్క్వేర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ 9 ఉంది కదండి, 9 స్క్వేర్ వేయండి. ఏమవుతుంది? 81. ఓకేనండి, 81. అదేవిధంగా 3 స్క్వేర్ వేయండి. ఏమవుతుంది? 0. ఏమవుతుంది? 3 3 9 అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారో 3 × 9 అండి. 3 9 ఎంత? 27. లేదా 3 2 ఎంత? ఇట్లా వేయచ్చు, 3 × 9 × 2 ఆర్ 3 2 × 9. ఓకేనా? ఆర్ 9 2 × 3. ఏ విధంగా చేయొచ్చండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సింపుల్ గా అనువుగా ఉండే విధంగా చూడుకోవాలండి, మనకు అనుకూలంగా ఉండే విధంగా. ఇప్పుడు 3 9 27, 2 అంటే కష్టం అవుతుంది, అలాగా చేయొద్దు. 54. ఇక్కడ చూడండి, నేను 54 ఇక్కడనే ఎందుకు వేసిన, ఒక డిజిట్ అనేది చేయాలి. ఓకేనా? ఎప్పుడు 2 నెంబర్ ఇచ్చినప్పుడు ఒక డిజిట్ బదిలేసి మనం రాయాలండి. అప్పుడేమవుతుంది? 1. ఇక్కడ 8 + 2 ఏమవుతుంది? 12 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? అప్పుడు 1000 ఎంత? 14 + 1 15 21 అవుతుందండి. ఇదే విధంగా ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి చూసినప్పుడు మీకు ఇస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు 53 స్క్వేర్ ఉందండి. 53. దీన్ని మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ నంబర్ను స్క్వేర్ వేయండి. స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనం ఎప్పుడే కానీ ఒక నంబర్ని స్క్వేర్ వేసినప్పుడు 2 digit వస్తుందండి. అదేవిధంగా 3ని స్క్వేర్ వేసినప్పుడు ఏం రావాలి? ఇక్కడ 2 digit రావాలండి. ఏమవుతుంది? 3 స్క్వేర్ అంటే 9. కాకపోతే ఇక్కడ 2 digit రావాలి కాబట్టి 0 పెట్టుకోండి. ఓకేనా? ఆ తర్వాత 5ని స్క్వేర్ వేయండి. 5ని స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది? 25 అవుతుంది. ఓకేనా? 25 వేసామండి. అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తారంటే 5 2 10, 10 3 30. ఓకేనా? 3 0. మరి ఇక్కడ ఎందుకు రాయలేమంటే ఒక డిజిట్ బదిలేసి రాయాలి. జాగ్రత్త ఏంటంటే ఒక డిజిట్ బదిలేసి రాయాలి. అప్పుడేమవుతుంది? 9 కు 9 అలాగే ఉంటుంది, 0 కు 0, 5 + 3 8, 2 కు 2, 2809 అండి. ఇంకోటి చూద్దామండి, ఏది? 73 చూద్దామండి. 73 స్క్వేర్. చూడండి, మనం దీన్ని బట్టి మనం ఎలాంటి స్క్వేర్ అయినా 2 digit కాబట్టి 3 digit ఏ స్క్వేర్ అయినా మనం ఫైండ్ అవుట్ ఈజీగా చేయొచ్చు అండి. ఇప్పుడు 3ని స్క్వేర్ చేస్తే ఎంత అండి? 9 కాబట్టి ఇక్కడ 9 రాస్తామా? లేదు, 09 రాస్తాం, ఎందుకంటే 2 digit రావాలి ఖచ్చితంగా. ఇక్కడ 7ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు 7 7 49 రాసాం. ఓకేనా? 49 రాసాం కదా. ఇప్పుడు 7 × 3 × 2 చేయాలి. ఏం చేస్తావు? 3 2 6, 7 42, 42. చూడండి, అప్పుడేమవుతుంది? 9 కు 9, 2 కు 2, 9 + 4 13,
1 ఇక్కడ 15, 5 3 2 9 అవుతుందండి. ఓకేనా. ఇంకోటి చూద్దామండి. ఇంకోటి చూస్తే మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఏంటిది 98 స్క్వేర్ అండి. 98 స్క్వేర్. 98 స్క్వేర్ అంటే 8 ను స్క్వేర్ వేస్తే ఏమవుతుంది 64, 9 ని స్క్వేర్ వేస్తే ఏమవుతుంది 81. అదేవిధంగా ఇక్కడ చూడండి మీకు 8 9 72, 72 స్క్వేర్ వేస్తే ఏమవుతుంది 72ను స్క్వేర్ కాదండి ఇంటూ 2 చేయాలి. 72 డబుల్ చేయండి. 72 డబుల్ చేస్తే ఏమవుతుంది, డబుల్ నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పినాను, ఇంటూ 2 చేయొద్దండి ఎప్పుడే కానీ. దీని డబుల్ 4, దీని డబుల్ ఏమవుతుంది 14. ఎవరు డబుల్ చేయాలి మనం. ఇంటూ 2 2 4 2 14 ఇట్లా చేయకండి, ఇది వేస్ట్ ఆఫ్ టైం. ఇక్కడ డైరెక్ట్ తీసుకొని డబుల్ చేయండి సరిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది 4 4 1, అప్పుడు ఏమవుతుంది 4 0 1, ఏమవుతుంది 1 + 4 5, 5 + 1 6, ఇదేమవుతుంది 9 9 6 0 4 అవుతుందండి. ఓకేనా. ఇదే విధంగా మీరు ఒక దాదాపుగా ఇప్పుడు 2 డిజిట్ నేర్చుకున్నాం కదా, అదే విధంగా ఇప్పుడు మనం 3 డిజిట్ నేర్చుకుందాం అండి. ఓకేనా. 3 డిజిట్ ఎన్ని నంబర్ అయినా చేయొచ్చు అండి. 3 డిజిట్ నేర్చుకుందాం ఇప్పుడు. చూడండి ఇప్పుడు మనం 103 వేసుకుందామండి. 103 ఇక్కడ మీరు ఏం చేయాలి, మనము 2 నంబర్లు ఉంటే ఒక నంబర్ని స్క్వేర్ వేసినాం, అదే విధంగా ఇక్కడ కూడా ఒక నంబర్ని స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ ఎంత అండి 9, 9 రాస్తాం మనం. 3 స్క్వేర్ లో 9 రాస్తామా, 9 రాయం, 0 పక్కన పెడతాం ఎందుకు 2 డిజిట్ రావాలి కాబట్టి. 10 స్క్వేర్ చేయండి ఎంత అవుతుంది, 10 స్క్వేర్ 100, ఇక్కడ 100 రాయండి. అదే విధంగా ఏమవుతుంది 10 2 జా ఎంత 20, 23 జా 60, 60 రాసేయండి. ఓకేనా. అప్పుడేమవుతుంది 9 0 6 0 1. ఓకేనా. ఎలాంటి స్క్వేర్ అయినా వేయచ్చండి. ఇప్పుడు మనం ఇంకొకటి 1 1 2 వేద్దామండి. 1 1 2 ను స్క్వేర్ వేయండి 0 4. అదేవిధంగా 11 స్క్వేర్ వేయండి 121. అదేవిధంగా 11 ఫస్ట్ ఏం చేస్తాం 2 2 జా 4, 4 × 11 44. ఓకేనా 44 4. అదేవిధంగా రాయండి ఈ 4 0 + 4 4, 4 + 1 5 2 1. ఓకేనా. ఇంకోటి చూద్దామండి 132, దీన్ని స్క్వేర్ వేద్దామండి. 2 ఏం రాస్తాం 0 4. ఓకేనా 0 4. 30 స్క్వేర్ ఏం రాయాలి 169. ఓకేనా. 13 2 26, 26ను డబుల్ చేయండి. డబుల్ అంటే ఏం చేస్తారు, దీన్ని డబుల్ చేయండి 52 అవుతుంది. 5 2 ఏమవుతుంది 4, ఇదేమవుతుంది 2, 9 + 4 9 + 5 14, 14 కాబట్టి 4 ఇక్కడ ఏమవుతుంది 7, ఇది 1 అవుతుంది. ఇది 3 డిజిట్ నంబర్ అండి. ఇదే విధంగా మనం ఇంకా ఎన్నైనా వేయచ్చు. అదే విధంగా మనం ఇప్పుడు 4 డిజిట్ నంబర్ వేద్దామండి. 4 డిజిట్ నంబర్స్ జాగ్రత్తగా వినండి, రాయకండి ఫస్ట్ మీరు. తర్వాత రెండోసారి వీడియో చూసినప్పుడు మీరు అప్పుడు రాయండి. ఫస్ట్ బోర్డు పైన మాత్రమే చూడండి, ఎందుకంటే మీరు ఇటు చూసి అటు మర్చిపోతారు. చూడండి 1 2 3 ఉండండి 11 23. దీన్ని స్క్వేర్ చేయాలండి. ఎలా స్క్వేర్ చేస్తారు, సింపుల్ అండి. ఇక్కడ మనం ఏం చేసినాం ఫస్ట్ 33 స్క్వేర్ 133. ఫస్ట్ ఏం చేసినాము, ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి 0 0 0 రాసినాం, అంటే సమ్ 2 డిజిట్ ఇక్కడ రాసినాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్ ఇక్కడ 1 డిజిట్ ఉన్నప్పుడు 2 నెంబర్స్ రాసినాం, 2 నెంబర్స్ రాసినాం. ఇక్కడ 1 డిజిట్ ఉన్నప్పుడు 2 నెంబర్స్ రాసినాం. ఇక్కడ 2 డిజిట్ ఉన్నాయి. 2 డిజిట్ అంటే ఏంటి, అప్పుడు 4 నెంబర్స్ వస్తాయి. అంటే 4 23 స్క్వేర్ ఎంత అండి 529. మీకు కంపల్సరీ 24 వరకు స్క్వేర్స్ కంపల్సరీ రావాలండి. కింది నుంచి మీదికి, మీది నుంచి పైకి వస్తేనే మనము ఈ వర్గాలు అనేవి చేయగలుగుతాం. అదే విధంగా ఈ వర్గాలు యూజ్ ఏంటిదండి, ఈ వర్గాలు ఇక్కడ వరకు అయితే ఒక క్వశ్చన్ వస్తే లేదండి, ఒక క్వశ్చన్ ఎక్కడ రాదు. ఒక క్వశ్చన్ వస్తే మీరు దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రతి క్వశ్చన్ కూడా, ప్రతి మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది ఈ వర్గాలే ఇక్కడికే సమాప్తం కాదండి. మీరు చక్రవడ్డీ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ డిఎస్సికి ప్రిపేర్ అయి ఉంటే, లేదా సంవర్గ మానాలు ఉంటాయి, అందులో చాలా ఇంపార్టెంట్. సంభావ్యతలో కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి చోట
ఇది వర్గాలు వర్గమూలాలు ఉపయోగపడుతుందండి. మీరు ఇక్కడికే అంతం కాదు, ఇది ఈవెన్ రీజనింగ్ లో కూడా చాలా ఉపయోగపడుతుందండి. డాటా ఇంటర్ప్రిటేషన్ లో చాలా ఉపయోగపడుతుంది. రీజనింగ్ లో దీనిపైన లెక్కలే ఉంటాయి. ఓకేనా? కాబట్టి దీన్ని మనం 23 స్క్వేర్ ఏం చేస్తాం 529. మరి 529 అంటే 529 రాస్తామండి? అవును రాస్తాం. అలాగే కాకపోతే ఇక్కడ 0 పెడతాం. ఎందుకు? 4 డిజిట్ రావాలి కదా. అదే విధంగా 11 స్క్వేర్ ఎంత అంటే 121. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాము, 23 ఇంటూ 2 చేయండి. ఏమవుతుంది అప్పుడు? ఏమవుతుంది? 46. 23 దీన్ని డబుల్ చేయాలి అంతే. 46 ఇంటూ 11. నేనేం చెప్పినాను? ఫస్ట్ 6 కు 6 అలాగే పెట్టుకోవాలి. 6 ప్లస్ 4 ఏమవుతుంది? 10 అవుతుంది. 10 కాబట్టి 0 పెట్టుకోవాలి. 1 ఉంటుంది ఇక్కడ. 4 ప్లస్ 1 5 అవుతుంది. ఓకేనా? 506 అవుతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? 2 డిజిట్ ని వదిలేయాలి. ఇక్కడ మనం 1 డిజిట్ ని వదిలేసామండి. ఇక్కడ 1 డిజిట్ ని వదిలేసినాం. ఇక్కడ 2 డిజిట్ ని వదిలేయాలి. ఎక్కడ అంటే 506 ఎక్కడ? ఇక్కడ 6, ఇక్కడ 0, ఇక్కడ 5. ఓకేనా? అదే విధంగా 9 కు 9 అలాగే రాస్తాం. 2 కు 2, 5 ప్లస్ 6 11, 1 ఇక్కడ, 5 ప్లస్ 1 6, 2 కు 2, 1 కు 1. ఓకేనా? 12 6 11 29 అవుతుందండి. ఇదే విధంగా ఎంత పెద్ద స్క్వేర్ అయినా మనం చేయొచ్చండి దీని ద్వారా. ఓకేనా? ఇప్పుడు ఇంకోటి చూద్దామండి. 1026 చేద్దామండి. ఓకేనా? 1026 స్క్వేర్ వేద్దాం. దీన్ని చూడండి, జాగ్రత్తగా చూడండి. 26 స్క్వేర్ ఎంత అండి? ఫస్ట్ మనం 26 స్క్వేర్ వెళ్ళాలంటే 25 స్క్వేర్ వెళ్ళాలి. 25 స్క్వేర్ మనం ఈజీగా వెళ్తాయి కదా. 25 ఎంత? 625. మరి 26 స్క్వేర్ 625 అయింది కాబట్టి 676 అవుతుందండి. సో మన 26 స్క్వేర్ లో 6 అదేవిధంగా ఇక్కడ ఏం పెట్టాలి? 0 పెట్టాలి. 0 ఎందుకు పెట్టాలి? ఇక్కడ 4 డిజిట్ రావాలి కాబట్టి. 10 స్క్వేర్ ఎంత అండి? 100. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ 26 స్క్వేర్ 26 ఇంటూ 2 చేయండి. ఎంత అవుతుంది? 52 ఇంటూ 10 520. అదేవిధంగా 7 6 6 2 5 0 1. ఇదే విధంగా ఏ స్క్వేర్ అయినా ఈజీగా సింపుల్ గా చిన్న ట్రిక్స్ తోని క్యాల్కులేషన్ చేయొచ్చండి. ఓకేనా? కాకపోతే మనకి ఇక్కడ ఏంటిదంటే ఇలా చేయొచ్చు. ఇంకా ఈ 2 లైన్స్ వేస్తాను కదా, ఈ 2 లైన్స్ కూడా వేయొద్దండి. ఎలా చేయాలో చూడండి ఇంకా ఈజీగా. ఇప్పుడు మీకు 26 స్క్వేర్ ఉందండి. ఏం చేయాలి? 6 స్క్వేర్ కదా 36 3. ఓకేనా? ఫస్ట్ తర్వాత ఏం చేయాలి? దీన్ని స్క్వేర్, దీన్ని డబుల్ చేయండి. 6 ఇంటూ 2 12, 12 2 24, 24 3 27, 2 స్క్వేర్ 4, 4 6 అవుతుంది. 676 అండి. ఓకేనా? ఇలా మీరు ప్రతిదీ కూడా చేయాలండి. ఓకేనా? ఇలా 1 లైన్ లో చేయడానికి మీరు చాలా 1 లైన్ లో చేయడానికి ప్రయత్నించండి. ఇలా ఇంకా సింపుల్ అవుతుంది. ఎందుకంటే ఇట్లా 1 లైన్ లో చేయడం వల్ల ఏమవుతుందంటే మనం రాబోయే అర్థమెటిక్ లో జస్ట్ మనం పూర్తి లెక్కలు చేయమండి. మీకు అర్థమెటిక్ పార్ట్ ఎలా ఉంటుందంటే చూడండి, ఏ ఇది బి ఇది సి ఇది డి అనుకోండి. ప్రతి అర్థమెటిక్ లో ప్రతి ప్రాబ్లం కూడా చేయాల్సిన అవసరం లేదండి. లెక్క కలవడంగానే చాలా మంది ఏం చేస్తారు? లెక్క కలవడం దాన్ని చదువుతారు. చదివి మొత్తం మూస పద్ధతి ఒకటే ఉంటుంది. లెక్క వేయాలి, లాస్ట్కి వచ్చిన ఆన్సర్ పెట్టాలి. అట్లా కాదండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ చూడంగానే 5 సెకండ్లో ఏం చూడాలి? 2 సెకండ్స్ క్వశ్చన్ చూడాలి, 2 సెకండ్స్ ఆప్షన్ చూడాలి. మనకి ఎప్పుడే కానీ వాడు క్వశ్చన్ ఆన్నే ఉంటుంది, ఆన్సర్ కూడా ఆన్నే ఉంటుంది. కాబట్టి మనం చూడాలి. ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ అంటే తెలాలి. మన తర్వాత నేర్చుకున్న డివిజిబిలిటీ రూల్లో ఇలా ఉంటుందండి. మనం దాదాపుగా ఏ ఏంటిదంటే మనం ఫస్ట్ లెక్క దాదాపుగా ఒక ఎస్ఐలో కానీ వేరే ఎగ్జామ్లో కానీ ఎస్ఐలో ముఖ్యంగా మనం దాదాపుగా ఒక 20% అండి. 20% మనం చూడంగానే పెట్టే ఆన్సర్స్ కొన్ని ఉంటాయి. అదే విధంగా బి ఏంటిది? కొన్ని మనము ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ప్రైమ్ నెంబర్తో ఆన్సర్లో క్యాన్సిల్ అయ్యేటి ఒకే ఒకటి ఉంటుంది. ఎలా ఉంటుంది మరి అంటే మనకు కొన్ని ఉంటాయండి. డిజిటల్ సమ్ కానీ ఆర్డి అని ఒకటి, డిజిటల్ సమ్ కానీ ఆర్డి అని, యూనిట్ డిజిట్ కానీ, లాస్ట్ 2 డిజిట్స్ కానీ, మళ్ళీ డివిజిబిలిటీ రూల్ కానీ, ఇవి అన్నీ ఉంటాయండి. అదే విధంగా దాన్ని బట్టి మనము డైరెక్ట్ ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవచ్చు అండి. మనము ఒకవేళ మనం ప్రతి లెక్క వాడు ఒక లెక్క వేసే వరకు మనం దాదాపు మినిమం 5 లెక్కలు చెప్తామండి. ఇది ఎలా ఉంటుంది? దాదాపుగా మనం
50% డివిజిబిలిటీ రూల్ పైననే వెళ్ళిపోతుంది. ఇంకా ఇది ఎలా ఉంటుందంటే ప్రాబ్లం చేస్తాం కానీ పూర్తి ప్రాబ్లం చేయము. 75% ప్రాబ్లం చేస్తాము. లాస్ట్ రాగానే క్యాల్కులేషన్ చివరి వరకు క్యాల్కులేషన్ చేయొద్దు. మనకి ఇది చివరి వరకు క్యాల్కులేషన్ ఎవరు చేస్తారు, ఎవరికైతే ఇది సింప్లిఫికేషన్ రావో వాడు చేస్తాడు. కాబట్టి మనం సగం లెక్క వేయగానే క్యాల్కులేషన్ ప్రకారం దాని ద్వారా మనం వెళ్ళిపోతాం, ఏది అవుతుంది ఏది కాదనేది. ఇక డి మాత్రం దీన్ని కంపల్సరీ మాత్రం పూర్తి లెక్క చేయాల్సి ఉంటుందండి. ఇది ఒకటి. ఇందులో దాదాపుగా ఒక 20% మాత్రమే ఉంటుందండి. ఓకేనా, తర్వాత మనం అవి చూద్దాము. మరియు డైలీ వీడియో చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇచ్చేది మొత్తం ఫ్రీ కంటెంట్. ఓకేనా, మీకు పెయిడ్ క్లాసులలో కూడా ఇలాంటి కంటెంట్ దొరకదు. ఓకేనా, ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాము, ఒకటి లాస్ట్ డిజిట్ 5 ఉన్నది నేర్చుకున్నాము, తర్వాత 25 ఉన్నది నేర్చుకున్నాము, తర్వాత ఎనీ డిజిట్ స్క్వేర్ నేర్చుకున్నాం. ఇది 2 డిజిట్ కావచ్చు, 3 డిజిట్ కావచ్చు, 4 డిజిట్ కావచ్చు, 5 డిజిట్ కూడా కావచ్చు అండి. 5 డిజిట్ ఇంతవరకు ఎగ్జామ్ లో అడగలేదు, అడగబోడు కూడా. ఓకేనా, అదే విధంగా పాయింట్లలో కూడా ఉంటుందండి. పాయింట్లలో కూడా మనం దాదాపుగా సింపుల్ గా చేయొచ్చు. ఓకేనా, చలో ఇంకా చూడండి. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చూసుంటారు, కానీ మనం ఫస్ట్ చెప్పింది సెకండ్ 25 స్క్వేర్ లాస్ట్ 5 వస్తే ఎలా చేయాలి, లాస్ట్ 25 వస్తే ఎలా చేయాలి అని నేర్చుకున్నాం. అదేవిధంగా ఎనీ స్క్వేర్ కూడా మనం నేర్చుకున్నాము. ఇప్పుడు చెప్పబోయేది ఏంటిదంటే, కొన్ని యూట్యూబ్లో సార్కి ఇది తెలియదు కావచ్చు అని అనుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నానండి. కానీ ఇది చూద్దాం. మనం ఏంటిదంటే ఇది సింపుల్ ఉంటుందండి. 30, తర్వాత 50, తర్వాత 80, అదేవిధంగా 100, 130. చూడండి, ఈ మధ్యలో ఉంటేనేమో మనం 25 మైనస్ చేయాలండి. ఓకేనా, ఎలా చేయాలో నేను చెప్తాను. 50 నుంచి 180 మధ్యలో ఉంటేనేమో 25 ప్లస్ చేయాలండి. ఇక్కడ 80 నుంచి 100 ఉంటేనేమో నంబర్ను మైనస్ చేయాలండి. ఇక్కడ 100 to 130 ఉంటేనేమో నంబర్ ప్లస్ చేయాలి. ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు 30 నుంచి 50 41 తీసుకున్నామండి. 41 స్క్వేర్ 41 స్క్వేర్ తీసుకున్నాం కదా. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇది ఎంత దగ్గర ఉందండి, 50కి దగ్గరగా ఉంది. 50కి దగ్గరగా అంటే ఎంత రాయొచ్చు, దీన్ని -9 రాయొచ్చు. సో -9 అన్నప్పుడు దీన్ని ఏం చేయాలి, 9 స్క్వేర్ వేయండి. స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది, 25 అవుతుంది. అవునా, 9 స్క్వేర్ వేయండి, ఏమవుతుంది, 9 స్క్వేర్ వేస్తే 81. ఓకేనా, 81 అయింది కదండి. ఈ 25 నుంచి ఇప్పుడు మనం 25 నుంచి 9 తీసేయండి. 25 నుంచి 9 తీసేస్తే ఎంత అవుతుందండి, 25 9 తీసేస్తే 16 అవుతుందండి. అదేవిధంగా 16 రాయండి. ఇదే మన ఫైనల్ ఆన్సర్ అండి. అదేవిధంగా 49 చూద్దామండి. 49 స్క్వేర్, ఇది 50కి ఎంత తక్కువ ఉందండి, 1ని స్క్వేర్ వేయండి, 01. ఓకేనా, అదేవిధంగా 25 నుంచి 1 తీసేయండి, 24. ఓకేనా, అదేవిధంగా ఇంకొక నెంబర్ నేర్చుకున్నాం. అదేంటిదంటే 39 స్క్వేర్ అండి. అన్ని 9లో 1లో ఉన్నాయి కదా, సో 36 చేసుకుందామండి. 36 స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇది 50కి ఎంత తక్కువ ఉన్నది, 14 స్క్వేర్ వేయండి. 14 స్క్వేర్ ఎంత, 196 వేస్తామా, వేయం, 96 వేస్తాం. 96 1 ఇక్కడ చూడండి, 25 నుంచి 14 తీసేయండి, ఎంత అవుతుంది, 11 ప్లస్ 1 12. ఇదే అండి. ఓకేనా, ఇది 30 నుంచి 50 మధ్యలో ఉన్నాయి. ఓకేనా, అదే విధంగా 50 నుంచి 80 మధ్యలో ఉండేటి మనం చూద్దాం. రాయకండి, ఫస్ట్ మీరు చూడండి. చూస్తే ఏంటంటే మీకు ఒకసారి మైండ్లో అలా కూర్చుని పోతుంది. రాసి రానుకోండి, ఇటు సగం అటు సగం. చూడండి, ఇప్పుడు మనం 53 స్క్వేర్ నేర్చుకున్నాం. 53 ఏం చేయాలి, ఇక్కడ మనం 25 ప్లస్ చేయాలి. ఇది చూడండి, 50కి ఎంత ఎక్కువ ఉన్నది, 9. అంటే 25 ప్లస్ 3 వేయండి. 3ని స్క్వేర్ వేయండి, 09. ఓకేనా, 25 ప్లస్ 3 ఎంత అవుతుంది, 28. ఇదేనండి మన ఫైనల్ ఆన్సర్. అదేవిధంగా 62 స్క్వేర్ ఉంది కదండి. ఇది 50కి ఎంత ఎక్కువ ఉంది, 12. అంటే 25 ప్లస్ 12 వేసుకోండి. ఓకేనా, 12 స్క్వేర్ చేయండి, 144 వేయండి. ఇక్కడ 1 క్యారీ చేయండి. 25 ప్లస్ 12 37 1 38. ఇదేనండి. ఓకేనా, ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏంటిది,
3 అండి. ఓకేనా 73 స్క్వేర్ వేద్దాం. ఇది ఏమవుతుంది 50కి ఎంత 23 ఎక్కువ అంటే 25 ప్లస్ 23. ఓకేనా 23 స్క్వేర్ వేయండి 529. ఇక్కడ 5 క్యారీ అండి. ఓకే 25 ప్లస్ 23 ఎంత అవుతుంది 48 ప్లస్ 3 48 ప్లస్ 5 ఎంత అవుతుంది 48 ప్లస్ 5 33. సారీ 25 ప్లస్ 5 ఎంత 30 ప్లస్ 23 53. ఇదేనండి. ఇంకోటి చూద్దాం. ఇంకో 50 ప్లస్ 1 80 మధ్యలో ఉండాలి కదా, 80 మధ్యలో ఉండాలి కాబట్టి 59 స్క్వేర్ చూద్దామండి. చూడండి ఇదెంత 25 ప్లస్ 9 రాసుకోవాలండి. 9 స్క్వేర్ వేయండి 81. అదేవిధంగా 25 ప్లస్ 9 ఎంత అవుతుంది 34. ఇదే ఫైనల్ ఆన్సర్ అండి. అదేవిధంగా 100 చూద్దాం. 100 తర్వాత 80 నుంచి 100 బిలో చూద్దాం. తర్వాత ఏం చేయాలంటే 98 స్క్వేర్ అండి. 98 స్క్వేర్ అంటే ఏం చేయాలి 100కి ఎంత తక్కువ ఉన్నదండి 100కి ఎంత తక్కువ ఉండేది 2 తక్కువ ఉన్నది. 2 స్క్వేర్ వేయండి 04. 98లోకి వెళ్ళి 2 తీసేయండి. ఇక్కడ చూడండి 98లోకి వెళ్ళి 2 తీసేయాలండి. 100 నుంచి 2 కాదండి 98 నుంచి 2 మాత్రమే తీయాలి 96. అదేవిధంగా 92 స్క్వేర్ ఉందండి. దీన్ని ఏం చేయాలి 92 మైనస్ 8 ఎందుకు ఇవి రెండు కలిపితే 100 అవుతాయి. అదేవిధంగా 8 స్క్వేర్ చేయండి 64. ఈ 92 నుంచి 8 తీసేయాలి. ఎంత అవుతుంది అప్పుడు ఇలాగ 2 పోయింది ఎంత అవుతుంది 90లోకి 8 పోతే ఎంత 82 అండి. ఓకేనా ఏమవుతుంది అప్పుడు 8 పోతే 90లోకి 8 తీసేయండి. 8 తీసేస్తే ఏమవుతుంది 82 అవుతుంది. 82 ప్లస్ 2 84. ఓకేనా ఇలా తీసేయండి. అదేవిధంగా ఇంకొకటి ఇప్పుడు ఓకేనా. అదేవిధంగా 100 నుంచి 110 ఇప్పుడు 130 106 స్క్వేర్ చేయండి. ఇదేమవుతుంది అప్పుడు 106 ప్లస్ 6 అవుతుంది. 6 స్క్వేర్ అయింది 36. 106కు 6 కలిపేయండి. ఇక్కడనేమో తీసేసినాము అవునా, ఇళ్ళ నుంచి ఇల్లు తీసేసినాం, ఇక్కడ కలపాలండి. జస్ట్ ఎంత అవుతుంది 106 ప్లస్ 6 112. ఇదేనండి ఫైనల్ ఆన్సర్. అదేవిధంగా 117 చేద్దామండి. 117 చేద్దాం కదా. సో 117 అంటే మనం ఏం చేయాలి 117 ప్లస్ 17 స్క్వేర్ ఎంత 289. 2 క్యారీ చేయండి 117 ప్లస్ 17 ఎంత అంటే 134 ప్లస్ 2 36. సారీ అండి ఇది 136. ఓకేనా ఈ విధంగా వీటి మధ్య గ్యాప్ ఉన్నప్పుడు ఇలా చేయాలండి. కానీ మనకు యూనివర్సల్ ఒకటి నేర్చుకోండి. దాదాపు మీరు డైలీ ఒక 30 మీకు ఆల్టర్నేటివ్గా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఒక 30 స్క్వేర్స్ డైలీ వేయండి. మీకు ఆ పద్ధతి ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇందులో ఇంకొకటి ఉంది 40 నుంచి 60 మధ్య ఎలా చేయాలి జస్ట్ చూడంగానే స్క్వేర్ ఇదా అని చెప్పచ్చు. ఓకేనా చూద్దాం. చూడండి 41 నుంచి 50 వరకు 51 నుంచి 60 వరకు ఇలాంటి స్క్వేర్స్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి ఇవి దాదాపుగా మీకు చూస్తూనే పెట్టేయాలండి. ఈ 41 నుంచి 60 మధ్యలో వచ్చినప్పుడు ఇది పలానా స్క్వేర్ అని చూస్తూనే పెట్టేయాలి. ఏం లేదండి, జస్ట్ నంబర్లను గమనించండి చూడండి. ఓకేనా. 41 స్క్వేర్ ఏమవుతుందండి, నేను ఆల్రెడీ చెప్పినాను మీకు. 41 అంటే ఏంది 50కి దగ్గరలో ఉంది. ఎంత తక్కువ ఉంది 50కి 9 తక్కువ ఉంది. 9 స్క్వేర్ ఎంత 81. ఓకే. అదేవిధంగా ఇక్కడ చూడండి 4 స్క్వేర్ వేయండి. స్క్వేర్ వేసినప్పుడు 16 అవుతుంది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎంత తక్కువ ఉన్నదండి -8 తక్కువ ఉన్నది. 8ని స్క్వేర్ వేయండి 64. ఓకే. ఇక్కడ చూడండి దీన్ని స్క్వేర్ వేయండి 16. 4 4 జా 16. 16 ఇక్కడ 2 నుంచి ఒకటే తీసుకోవాలండి. ఇక్కడ 3 ఉంటే 2 తీసుకోవాలి, 4 ఉంటే 3 తీసుకోవాలి, 5 ఉంటే 4 తీసుకోవాలి, 6 ఉంటే 5 తీసుకోవాలి, 7 ఉంటే 6 తీసుకోవాలి. ఇట్లా ఇప్పుడు మనం ఏంటిది ఇక్కడ 4 4 జా 16. ఇక్కడ 1 ఎంత అవుతుంది 17. అదేవిధంగా చూడండి ఇక్కడ 3 ఉంది.
ఎంత తక్కువ ఉంది ఇది 50కి 7 కాబట్టి 7 స్క్వేర్ వేయండి సింపుల్ 49. ఓకేనా 49 చేసామా. తర్వాత 4 4 జా 16 ప్లస్ 2 18. అదేవిధంగా దీన్ని వేయండి 4 అంటే ఎంత తక్కువ ఉన్నది 6 కు 36 6 స్క్వేర్ 36. అదేవిధంగా 4 స్క్వేర్ వేయండి 16 ప్లస్ 3 19. ఓకేనా. అదేవిధంగా 5 అయితే మీకు ఆల్రెడీ తెలుసు నేను చెప్పినాను కాబట్టి దీని నెక్స్ట్ నెంబర్ 5కి 25 రాయాలి. 4 నెక్స్ట్ నెంబర్ ఏంటిది 5 4 జా 20. ఓకేనా. అదేవిధంగా 6 స్క్వేర్ 6 అంటే మనం 6 స్క్వేర్ రాస్తామా రాయొద్దండి ఎందుకంటే 50కి తక్కువగా ఉంది కాబట్టి ఎంత తక్కువ ఉంది 4 స్క్వేర్ వేయండి 16. ఓకేనా 16 చేసినాము. తర్వాత దీన్ని 4 స్క్వేర్ 16 కు 5 కలపండి 21. ఓకే. అదేవిధంగా 7 47 50కి ఎంత తక్కువగా ఉంది 3 కాబట్టి 09. ఓకేనా. అదేవిధంగా 4 స్క్వేర్ అయ్యింది 16 కదా 16 నుంచి 16 ప్లస్ ఇందులో 7 ఉంది కదా 6 తీసుకోండి 6 తీసుకున్నప్పుడు ఏమవుతుంది 22 అవుతుంది. అదేవిధంగా 48 అంటే 50కి దగ్గరగా ఉంది కాబట్టి ఎంత తక్కువ ఉంది 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ చేయాలి. ఇక్కడ 4 4 16 నుంచి 7 కలపండి 16 కు 7 కలిపితే ఏమవుతుంది 23 అవుతుంది. 49 ఒకటి తక్కువ ఉంది 101. అదేవిధంగా 4 4 16 కు 8 కలపండి ఎంత అవుతుంది 24. అవునా. అదేవిధంగా 5 5 25 2500. ఇది అదేవిధంగా 51 చూడండి 51 చూడండి 51 ఇంకా సింపుల్ అండి. మనం 50 ప్లస్ 1 ఉంది కదా ఇక్కడ 40 ఇక్కడ 50కి ఎంత తక్కువ ఉంది 9 కాబట్టి 9 స్క్వేర్ తీసుకున్నాము. ఇక్కడ 4 ను స్క్వేర్ చేసినాం 16 అయింది. 16 నుంచి ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి మనం తీసుకుంటామా తీసుకోము. 2 ఉన్నప్పుడు ఒకటి తీసుకుంటాం 3 ఉన్నప్పుడు 2 తీసుకుంటాం 4 ఉన్నప్పుడు 3 తీసుకుంటాం. ఇలా విధంగానే చేయాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిది ఇక్కడ చూడండి ఇక్కడ మీరు 50 గుర్తుపెట్టుకోవాలండి. 50కి తక్కువ ఉంటేనేమో ఎంత తక్కువ 50కి ఎంత తక్కువ ఉందో దాన్ని స్క్వేర్ చేయాలి ఇక్కడ. ఓకేనా. ఇక్కడ మనం 51 అంటే 50కి ఎంత ఎక్కువ ఉన్నది ఒకటి ఎక్కువ ఉన్నది కాబట్టి ఒకటి స్క్వేర్ ఎంత 101. ఓకేనా. అదేవిధంగా 5 స్క్వేర్ ఎంత 25 ప్లస్ 1 ఎంత 26. ఓకేనా. అదేవిధంగా 2 స్క్వేర్ 50కి ఎంత ఎక్కువ ఉన్నది 2 ఎక్కువ ఉన్నది కాబట్టి 2 స్క్వేర్ ఎంత 04. 2 స్క్వేర్ ను స్క్వేర్ చేస్తే 04. అదేవిధంగా 5 ను స్క్వేర్ చేయండి 25 ప్లస్ 2 ఎంత అవుతుంది 27. అదేవిధంగా చూడండి ఇక్కడ 3 ఉంది 50 ప్లస్ 3 కాబట్టి 09. జాగ్రత్తగా వినండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే 41 నుంచి 60 మధ్యలో వచ్చిందంటే దీన్ని ఎట్లా గుర్తుపట్టాలనేది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి 1681 ఇక్కడ ఎంత తక్కువ ఉన్నది 9. ఇక్కడ 1681 అన్న మీకు గుర్తుకు రావాలి. 81 డైరెక్ట్ ఉన్నది కాబట్టి మీరు డైరెక్ట్ ఏం చేయాలి ఇక్కడ 16 ఉంది ఇక్కడ 81 ఉంది. మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే 4 ఇక్కడ 4 స్క్వేర్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ 17 18 19 20 21 ఇక్కడ చూడండి 25 వరకు 16 నుంచి 25 వరకు ఉన్నది అంటే అది 4 స్క్వేర్ అన్నట్టే. ఓకేనా. ఎప్పుడెప్పుడు అడుగుతారంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కానప్పుడు లేక పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదన్నప్పుడు ఉపయోగపడుతుంది. చూడండి ఇప్పుడు 3 స్క్వేర్ ను 09 రాసినాం. 5 స్క్వేర్ వేయండి 25కి ప్లస్ 3 కలపండి 28. అదేవిధంగా 4 స్క్వేర్ వేయండి 16. అదేవిధంగా 25 ప్లస్ 4 ఎంత అండి 29. అదేవిధంగా 55 స్క్వేర్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. దీనికి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది 5 into 6 30 5 5 25. అదేవిధంగా 6 స్క్వేర్ 36. అదేవిధంగా 5 స్క్వేర్ ఎంత 25 ప్లస్ 6 31. ఓకేనా. 7 స్క్వేర్ 49. అదేవిధంగా 5 స్క్వేర్ 25 ప్లస్ 7 32. 8 స్క్వేర్ 64. 5 స్క్వేర్ 25 ప్లస్ 8 33. ఓకేనా. 59 అంటే 81. 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 9 34. 6 స్క్వేర్ 36 00. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిది
మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ 81 ఉంది, ఇక్కడ 81. నేనేం చెప్పినాను, ఇక్కడ 81 ఉన్నప్పుడు ఇది ఇచ్చినప్పుడు దేని స్క్వేర్ 34, 81 ఇచ్చినప్పుడు దేని స్క్వేర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇక్కడ 81 ఉంది, ఇక్కడ 81 ఉంది కదా సార్, మరి ఎట్లా వేయాలి అంటే, ఇక్కడ మీకు ఇండెక్స్ నేను ఏం చెప్పినా 4 గుర్తుపెట్టుకోవాలి. 44 స్క్వేర్ ఎంత 16. ఇక్కడ చూడండి, ఇక్కడ 24 అంటే 4 కి ఎంత కలిపినట్టు, ఎంత కలిపినట్టు 16 కి ఎంత కలిపినట్టు ఎంత. ఇక్కడ మీరు ఆల్రెడీ ఒకటి చూడండి ఎంత తక్కువ ఉన్నది, 50కి 1, అవునా. ఇక్కడ చూడండి 2, ఇక్కడ 20. మీరు ఏం చేయాలి, ఇక్కడ గమనించాలి, ఇక్కడ 16 అంటే 4 అసలు గుర్తుకొస్తుంది, 81 అట్లా సింపుల్ గా ఉంటుంది. 41 నుంచి 60 మధ్యలో మీరు గుర్తు పెట్టుకోవాలండి ఖచ్చితంగా. ఇది గుర్తు బట్టి పట్టకండి, బట్టి పడితే మనకు మ్యాథ్స్ అనేది ఉండదు. వేరే సబ్జెక్ట్ బట్టి వేరే ఏమన్నా బట్టి పట్టినా అవి చేయగలుగుతామో కావచ్చు, కానీ మ్యాథ్స్ బట్టి పడితే మీరే లాస్ అయ్యేది. చూడండి ఈ విధంగా చేయాలి. ఎలా 41 స్క్వేర్ అన్నప్పుడు ఏం చేయాలి, 50కి ఎంత తక్కువ ఉన్నది చూసుకోవాలి. 51 అన్నప్పుడు 50కి ఎంత ఎక్కువ ఉన్నది చూసుకోవాలి. ఓకేనా, ఇది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, మనకు ఒక యూనిక్ మెథడ్ ఉన్నది, మనం అది నేర్చుకున్నాం కదా, ఏ స్క్వేర్ అయినా ఏ విధంగా చేయాలనేది. ఇప్పటి వరకు మనకు నేర్చుకున్నది ఏంటిది, వర్గాలు, వర్గమూలాలు. లాస్ట్ 5 ఉన్నప్పుడు, లాస్ట్ 25 ఉన్నప్పుడు ఎనీ స్క్వేర్ ఎలా చేయాలి, 1 డిజిట్ ఉన్నప్పుడు, 2 డిజిట్ ఉన్నప్పుడు, 3 డిజిట్ ఉన్నప్పుడు, 4 డిజిట్ ఉన్నప్పుడు. అదే విధంగా కొన్ని స్పెషల్ ఉంటాయండి, అవి ఎలా చేయాలని నేను చెప్తాను. ఓకేనా, చూడండి ఇవి కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్లలో ఇవి అడిగారండి. వీటిని మనం ఎలా చేయాలనేది చూడండి. చిన్న టెక్నిక్ అండి, జస్ట్ మన దగ్గర మొత్తం ఎట్లా ట్రిక్స్తోనే ఉంటుందండి. చూడండి 11 స్క్వేర్ ఏం చేయొచ్చండి, 11 ఉంది, 11 స్క్వేర్ వేయండి. చేస్తే ఏమవుతుందండి, 11 స్క్వేర్ వేస్తే 121 అవుతుంది. అదేవిధంగా 101 స్క్వేర్ వేయండి, ఏమవుతుంది, ఇక్కడ 1 రాయండి, ఇక 2 రాయండి, ఇక్కడ 1 రాయండి, 0 ఉంది కదండి, 0 పెట్టండి. అంతేనండి, ఏం లేదు, దీన్ని కష్టపడాల్సిన మనం అవసరమే లేదు. ఓకేనా, ఇక 101 స్క్వేర్ ఉందండి. 101 స్క్వేర్ ఎంత అండి, 1 2 1. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2. ఇంతేనండి, సింపుల్ కదా. అదేవిధంగా 21 స్క్వేర్ చేయండి, ఏమవుతుంది, 21 స్క్వేర్ 441. ఓకేనా, 201 స్క్వేర్ వేయాలి. 201 స్క్వేర్ వేయాలంటే ఎంత, 441. ఇక్కడ ఎన్ని సున్నాస్ ఉన్నాయి, జీరోస్ ఉన్నాయి, 0. అదేవిధంగా 2001 ఏం చేయాలి, దీన్ని 441. ఇక్కడ డబల్ జీరోస్ ఉన్నాయి కాబట్టి 0. ఓకేనా, అదేవిధంగా 31 స్క్వేర్ ఎంత అండి, 961. ఓకేనా, 301 స్క్వేర్ ఎంత అండి, 9, ఇక్కడ 6, ఇక్కడ 1, మధ్యలో 0 ఉంది కాబట్టి 0. ఓకే, నెక్స్ట్ 1 3001 ఏం చేయాలి, 9 6 1. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 zeros, ఇక్కడ 2 zeros. ఇక 12 స్క్వేర్ ఎలా రాయొచ్చు, 144. సేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ 144. ఇక్కడ ఏం రాయాలి, 0. అదేవిధంగా 102 స్క్వేర్ 1004004. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్లలో వచ్చినాయి అండి, RRBలో. ఓకే, నెక్స్ట్ కొన్ని స్పెషల్ స్క్వేర్స్ ఉంటాయి, అవి ఎలా చేయాలో చెప్తాను. ఓకే, చూడండి నెక్స్ట్ మనం లాస్ట్ డిజిట్ 1 ఉన్నప్పుడు ఎలా చేయాలో స్క్వేర్ అన్నప్పుడు చూడండి. 21 స్క్వేర్ ఉంది కదండి, జాగ్రత్తగా అండి, ఈ 1 ఉంది కదండి, కింద 1 పెట్టండి. దీన్ని ఏం చేస్తారంటే డబుల్ చేయండి. ఓకేనా, డబుల్ చేస్తే ఎంత అండి, 4. దీన్ని ఏం చేస్తారంటే స్క్వేర్ వేయండి, ఎంత, 4. ఓకేనా, ఇదే ఫైనల్ ఆన్సర్. ఏమవుతుంది, 441. అదేవిధంగా 31 చేయండి, దీన్ని ఏం చేస్తారు, 1 రాయండి యాజ్ ఈజీగా. దీన్ని ఏం చేస్తారు, డబుల్ చేయండి, 6. దీన్ని ఏం చేస్తారు, స్క్వేర్ 9. చూడండి
ఫస్ట్ ఏమో యాజ్ ఇట్ ఈజ్ 1 రాయాలి, తర్వాత అది డబుల్ చేయాలి, మూడో స్టెప్ స్క్వేర్ వేయాలి. ఓకేనా, సింపుల్. 41 స్క్వేర్ ఉంది, 1 ఏం రాయాలి, 1 రాయాలి, 4 ఏం చేయాలి, డబుల్ చేయాలి, 4 ఏం చేయాలి, స్క్వేర్ వేయాలి. ఓకేనా, రాయొద్దండి, జాగ్రత్త. నెక్స్ట్ వీడియో మళ్ళీ రెండోసారి చూసినప్పుడు మాత్రమే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ నేను చెప్పిన వీడియోస్ మీరు నోట్స్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ మీకు మీరే సొంతగా ఒక 20-30 ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇవి అనేది గుర్తుంటాయి. లేదా ఇట్లా విని అట్లా వదిలేస్తే మిమ్మల్ని మీరేం చేస్తారంటే తర్వాత ఎగ్జామ్ వచ్చినప్పుడు చూద్దాం, ఒకసారి చూద్దామంటే ఉండవండి. ఇవి ఏంటి అంటే డైలీ చేస్తేనే ఉంటాయి. ఒకవేళ మీరు దీన్ని వదిలేసి ఎగ్జామ్ అప్పుడే చూద్దామంటే అది కూడా అంతే ఎగ్జామ్ అప్పుడు నేను కూడా మిమ్మల్ని చూస్తాను అంటది. ఓకేనా, జాగ్రత్తగా ఏనండి. 51 స్క్వేర్ ఏమవుతుంది, 1కు 1, 5ను డబుల్ చేయాలి. డబుల్ అంటే 10 అయితే ఒకటేమవుతుంది, క్యారీ అవుతుంది. ఇదేమవుతుంది 25 + 1 26. ఓకేనా, అదేవిధంగా 61 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1, 6ను డబుల్ చేయండి, 12 అంటే 1 క్యారీ, 6 స్క్వేర్ 36 + 37. అదేవిధంగా 71 మీకు హోంవర్క్ అండి. 71 స్క్వేర్ హోంవర్క్. 81 స్క్వేర్, 81 అంటే ఏం చేయాలి, 1, 8 స్క్వేర్, 8ను డబుల్ చేస్తే ఎంత, 16, 1, 8 8 64 + 65. ఓకేనా, అదేవిధంగా ఈ 1 ఎక్కడ ఉన్నా కానీ మీరు అదే విధంగా చేయాలండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ స్పెషల్ది ఇవి కొన్ని యూనిక్గా ఉంటాయండి. ఇవి ఎక్కువ సార్లు 1 అనుకుంటూ అడుగుతాడండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది ఆర్ఆర్బీలో కానీ CGL HSCLలో అడిగిందండి. ఇది ఎలా అంటే చెప్తాను, క్వశ్చన్ ఎలా ఫామ్ చేసింది అనేది కూడా చెప్తాను. 11 స్క్వేర్, 111 స్క్వేర్, 1111 స్క్వేర్. చూడండి, దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, 2 ఉన్నాయి కాబట్టి 2. ఇటు ఏం చేయాలంటే ఫస్ట్ డిక్రీజ్ చేయాలి, ఇటు డిక్రీజ్ చేయాలండి. ఏమవుతుంది, 1 1. ఓకేనా, అర్థమవుతుంది కదండి. ఫస్ట్ మిడిల్ నెంబర్ రాసి ఇక్కడ 1 వరకు డిక్రీజ్ చేయాలి, అటు సైడ్ 1 వరకు డిక్రీజ్ చేయాలి. ఓకేనా, ఎడమ వైపు 1 వరకు డిక్రీజ్ చేయాలి, కుడివైపు 1 వరకు డిక్రీజ్ చేయాలి. ఇక్కడ ఏంటి, మొత్తం 1 1 3 1 ఉన్నాయి కాబట్టి 3 రాయండి. తర్వాత ఏంటి, 1 వరకు డిక్రీజ్ చేయాలి, 2 1, ఇక్కడ 2 1. అదేవిధంగా దీన్ని చూడండి, ఎన్ని 1 ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 కాబట్టి ఇక్కడ 4 రాయండి. 1 వరకు డిక్రీజ్ చేయండి, 3 2 1. అదేవిధంగా 3 2 1. ఓకేనా, ఇది చూడండి ఎన్ని ఉన్నాయి, మొత్తం 5 ఉన్నాయి. 5 కాబట్టి 5 రాయండి. డిక్రీజ్ చేయండి, 4 3 2 1. ఇక్కడ 4 3 2 1. ఇదే విధంగా ఇది చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మొత్తం 6 రాయండి. 6 ఉన్నాయి కాబట్టి 6. ఇక్కడ ఏం చేయొచ్చు, 5 4 3 2 1, 5 4 3 2 1. ఇట్లనే ఒక పెద్ద అండి, ఇట్లనే డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అయ్యి అయితే దాని వర్గంలో ఎన్ని నెంబర్స్ ఉంటాయని అడిగాడు. ఓకేనా, SSC CGLలో చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి మిడిల్ నెంబర్ తీసుకోవాలి, తర్వాత ఇక్కడ డిక్రీజ్ చేయాలి, ఇది డిక్రీజ్ చేయాలి. మిడిల్ నెంబర్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఇవన్నిటి కౌంట్ ఉన్నాయో అవి ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా, ఇవి 5 ఉన్నాయి కాబట్టి 5 వేసుకున్నాను, ఇటు డిక్రీజ్ చేశాను, ఇటు డిక్రీజ్ చేశాను. ఎలా సీరియల్గా డిక్రీజ్ చేయాలి, 4 3 2 1. ఇక్కడ కూడా 4 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 వేసాను. మిడిల్ నెంబర్ చూడండి, మిడిల్ నెంబర్ జాగ్రత్తగా గమనించండి. ఓకేనా, ఓకే, ఇక్కడ డిక్రీజ్ అయింది, ఇటు డిక్రీజ్ అయింది, సీరియల్ నెంబర్ డిక్రీజ్ కావాలి. ఓకేనా, ఇది ఓకే. నెక్స్ట్ చూడండి, ఇది మీకు చాలా దగ్గర యూజ్ అవుతుందండి. నేను చెప్పేది ప్రతిదీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినాయండి. ఓకేనా,
ఈ ఎగ్జాంపుల్ తీసుకునేటన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినాయి. ఎందుకంటే ఇవి మీకు నాన్ మ్యాథ్స్ను దృష్టిలో పెట్టుకొని ఎలా చేయాలి ఏం కదా అనేది నేను చెప్తున్నాను. అదేవిధంగా మీరు లాంగ్ ప్రాసెస్ మెథడ్ అనేది ఈ రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్కు పనికి రాదు. మనం ఇన్ టైంలో 35-20 సెకండ్స్లలోనే మన లెక్క ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? కావాలి కాబట్టి అలాంటి లెక్కలు ఫినిష్ చేయాలంటే మనకు బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్స్ ప్లస్ క్యాల్కులేషన్. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు 99 చూద్దామండి. 99 స్క్వేర్. ఓకేనా? ఎలా రాయొచ్చు దీన్ని? ఏం లేదు, ఇక 99 స్క్వేర్ చేయాలంటే ఏం చేయాలి? 99 × 99 ఇదే కదండి. ఏం లేదండి, చూడండి ఇక 99 ఉంది కదా, ఇందులో 99 నుంచి ఒకటి తగ్గించండి. ఏమవుతుంది అప్పుడు? 98 అవుతుంది. ఓకేనా? ఇందులో నుంచి ఒకటి తగ్గించాను. తగ్గించిన తర్వాత ఏం చేయాలి? ఈ 9కి ఎంత కలిపితే 9 అవుతుంది? 0 కలిపితేనే 9 అవుతుంది. 8కి ఎంత కలిపితే 9 అవుతుంది? 1 కలిపితేనే 9 అవుతుంది. ఇంకేదైనా కలిపితే 9 అవుతుందా? కాదు. అదేవిధంగా 999 ఉందండి. 999 స్క్వేర్. 999 స్క్వేర్ ఉంది కాబట్టి ఎలా చేస్తారంటే ఇది 999 ఏం రాసుకోవచ్చు? 999 × 999. ఇంత రాసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఎగ్జామ్లో వచ్చినప్పుడు దీన్నే డైరెక్ట్ ఒకటి తగ్గించి మిగతాది 9కి ఈక్వల్ చేయాలి. చూడండి ఇక్కడ 999 ఉంది, ఇందులో నుంచి ఒకటి తగ్గించండి. ఏమవుతుంది? 998. ఈ 9కి ఎంత కలిపితే మీకు 9 అవుతుంది? 0. ఈ 9కి ఎంత కలిపితే 0 అవుతుంది? 9 అవుతుంది? 0. ఈ 8కి ఎంత కలిపితే 9 అవుతుంది? 1. ఇంకోటి చూద్దాం. 9999 స్క్వేర్. అదేవిధంగా ఇక్కడ ఏం రాయొచ్చు? 9999. ఇక్కడ ఏం రాయొచ్చు? 9999. అదేవిధంగా చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 9s ఉన్నాయి. 4 9s నుంచి ఒక్కటి తగ్గించాలి. ఒక్కటి అంటే ఒక్క 9 కాదండి, 1. ఓకేనా? ఒకటి తగ్గించినట్లు ఏమవుతుంది? 9998 అవుతుంది. ఈ 9కి ఎంత కలిపితే 9 అవుతుంది? 0. ఈ 9కి ఎంత కలిపితే 9 అవుతుంది? 0. ఈ 9కి ఎంత కలిపితే 9 అవుతుంది? 0. ఈ 8కి ఎంత కలిపితే 9 అవుతుంది? 1. ఇలా ఎన్ని నెంబర్స్ ఇచ్చినా ఇది మీకు హోంవర్క్ అండి. ఓకేనా? ఇది హోంవర్క్, ఇది మీరు చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇంకొక 3 ఉన్నాయండి. ఆ 3 యూనిక్స్ ఆ తర్వాత మనము కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినాయి ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ కొన్ని చేద్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ మీరు 66666 స్క్వేర్ ఉందండి. మీరు ఎలా చేస్తారు? ఎగ్జామ్లో ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. 333333 ఇవి 2 అడిగారు. వీళ్ళని ఎలా చేయాలనేది ఇందులో 9999 ఉంటుంది, 6666 ఉంటుంది, 3333 అడిగితే ఇవే అడగాలండి, వేరే ఏం అడగడు. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలండి? 6 స్క్వేర్ వేయాలండి. 6 స్క్వేర్ ఎంత అవుతుంది? 36 కదండి. ఇక్కడ మీరు 36 కాబట్టి 4 డిజిట్ తర్వాత ఫస్ట్ 36 తర్వాత ఫస్ట్ 3 రాయండి. 3 తర్వాత 4 డిజిట్ వదిలేయండి. 1 2 3 6 రాయండి. ఓకే, ఇట్ 4 డిజిట్ 1 2 3. ఓకేనా? చూడండి దీన్ని ఎలా చేయాలంటే ఇక్కడ 3 ఉంది కదండి, 3కి ఒకటి తగ్గించండి. అప్పుడు ఏమవుతుంది? 2 2 2 అవుతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఏం చేయాలి? 6 ఉంది కదండి, 3 ఉంది కదండి, 3కి ఒకటి కలపండి. ఇక్కడ ప్లస్ చేయాలి, ఇక్కడ మైనస్ చేయాలండి. 3కి ప్లస్ చేసినప్పుడు ఏమవుతుంది? 4 4 4. ఇక్కడ 6కు మైనస్ చేయండి. 5 5 5 అండి. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ నెంబర్ చూద్దాం. ఒక్క నిమిషం అండి. చూడండి ఇక్కడ 3333 ఉంది కదండి. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇప్పుడు
ఇక్కడ 6 అన్ని 6 ఉన్నాయి కాబట్టి 6 స్క్వేర్ వేసినాం. ఇక్కడ అన్ని 3 ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్ వేయండి. ఏమవుతుంది 9 అవుతుంది. 9 అంటే మనం 9 రాస్తామండి 09 రాయాలి. ఏం చేయాలి 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకొని ఇటు 4 డిజిట్ ఏమవుతుంది అప్పుడు 9 అవుతుంది. ఇక్కడ 3 అండి. ఓకేనా 0 పెట్టుకొని ఇక్కడ 4 డిజిట్ ఇక్కడ 3. ఓకే ఇక్కడ 3 తర్వాత 9 రాయాలి. ఇక్కడ 3 తర్వాత 6 రాయాలి. ఓకేనా మధ్యలో 3 గ్యాప్స్ ఉంటాయండి. ఓకేనా అదేవిధంగా ఇక్కడ 0 ఉంది. 0కి ఏం చెప్పినా నేను 1 కలపాలి. ఇక్కడ -1 వేయాలి. ఓకేనా 0కి 1 కలిపితే ఎంత 1 1 1. అదేవిధంగా 9కి ఎంత తీసేయాలి 1. కాబట్టి ఏమవుతుంది 8 8 8. ఓకేనా ఇదండి. ఇది మీకు అడిగితే ఇవి రెండే అడగాలి. ఇవైతే ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినాయి. ఇప్పుడు మనం కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన బిట్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. చూడండి ఇది 4 6 ఉంది కదండి లాస్ట్ డిజిట్స్ అండి. ఇవేంటి అంటే ఇవి 4 ఉంది కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 24 స్క్వేర్ ఉందండి. 24 స్క్వేర్ ఎంత అండి 5 7 6 అండి. ఇక లాస్ట్ డిజిట్ ఏంటి 6. 6 వచ్చినప్పుడు ఏమేమి వస్తాయండి 1 6 వస్తుంది, ఇంకోటి 4 వస్తుంది. చూడండి 4 వచ్చి 6 ఉందా ఇక్కడ 6 ఉంది. 6 వచ్చింది 4 వచ్చింది. ఈ విధంగా ఇందులో 4 వచ్చిందా అట్లా. అదేవిధంగా వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇవి సమ్ చేస్తే 10 అవుతున్నాయండి. ఇవి సమ్ చేస్తే 10 అవుతున్నాయి. ఇవి సమ్ చేస్తే 10 అవుతున్నాయి. ఓకేనా 5కి 5 అవుతుంది. కానీ మనకు అవి చూడండి ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇవి ప్రీవియస్ బిట్స్ రూపంలో చూద్దాం. ఇప్పుడు 182 స్క్వేర్ అండి. ఇక్కడ 182 స్క్వేర్ అన్నప్పుడు 2 స్క్వేర్ 4 2 స్క్వేర్ను డబుల్ చేస్తే ఏమో 2 స్క్వేర్ని చేస్తే ఏమవుతుంది 4 అవుతుంది. ఇందులో 4 ఉంది, ఇందులో 4 ఉంది, ఇందులో 4 ఉంది, ఇందులో 4 ఉంది. మరి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి వీటిని? ఇదేనండి మన దగ్గర ఉండాల్సింది యూనిక్ ట్రిక్. చూడండి ఇక 182 ఉంది. 182 ఉంది కదా దీన్ని 200 - 18 రాయవచ్చు కదండి. ఓకే 18 స్క్వేర్ ఎంత అండి 18 స్క్వేర్ ఎంత 18 స్క్వేర్ ఎంత 324 అండి. ఇక లాస్ట్ డిజిట్ ఏంటి ఇది 24. మనకి ఇక్కడ 24 ఏదైనా ఉందంటే ఇదే ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలండి. ఇది స్మార్ట్ వర్క్ అంటారు. ఇది 144 ఉందండి. 144 మనం ఏం చేయాలి 144 ఉంది కదండి. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మనము 144 చూడండి ఏమవుతుంది లాస్ట్ డిజిట్ ను 4 స్క్వేర్ వేస్తే 4 4 16. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. అప్పుడు ఎట్లా మరి ఏం లేదండి 150 ఏం చేయాలి రౌండ్ ఫిగర్ తీసుకోవాలండి. ఎట్లా చేయాలంటే రౌండ్ ఫిగర్ 200 150 అలా విధంగా మరి 100 అలా రౌండ్ ఫిగర్ వేసుకొని చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుందండి. 150కి ఎంత తక్కువ ఉందండి 6. 6 స్క్వేర్ ఎంత అండి 36. 36 ఏడు ఉందండి ఇదే ఫైనల్ ఆన్సర్. ఓకేనా ఇలా చేయాలి. అదేవిధంగా 222 ఉందండి. ఓకేనా 222 ఉంది. 222ను మనం ఏం చేయాలి 200 + 22 రాసుకోవచ్చు కదండి. ఓకే 22ను స్క్వేర్ వేస్తే ఎంత అండి 484 484 ఏడు ఉందండి ఇక్కడ ఉందండి. ఇదే మన ఆన్సర్. అదే 129. ఓకేనా 129 ఏం చేయాలి ఏంటి రాసుకోవచ్చు అండి 100 + 29 మీకు 29 స్క్వేర్ తెరాలండి. మళ్ళా 841 ఎన్ని ఉందండి ఇది ఉంది. ఇదే ఆన్సర్. ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి 79 స్క్వేర్ 97 స్క్వేర్. 79 అంటే ఏం రాయొచ్చు అండి 9 స్క్వేర్ 81. ఇక్కడ ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అదేవిధంగా 7 స్క్వేర్ అంటే 49. 7 స్క్వేర్ 9999. అవునా ఇప్పుడు కనుక్కోవడం చాలా కష్టం. దీన్ని అలాంటప్పుడు ఏం చేయాలి 79 మనకు తెలుసు. ఏం చేయాలి 9 స్క్వేర్ను 79 ఉంది కదండి. 79 మనకు 100కి ఎంత దగ్గరగా ఉంది. దీంట్లో ఎంత కలిపితే 100 అవుతుంది. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. ఇక్కడ ఏం కావాలి ఇవి 2 కలిపితే 9 కావాలి, ఇవి 2 కలిపితే 10 కావాలి. అప్పుడు ఏమవుతుంది 21 స్క్వేర్ ఎంత అండి 441 అంటే ఇక్కడ ఉంది.
ఇక్కడ ఉంది 441, ఇక్కడ ఉంది 441, ఇక్కడ ఉంది 44. కానీ ఫస్ట్ మనకు 441 ఉంది కాబట్టి ఇది మనకు వెళ్ళిపోయిందండి. ఇది వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది. మిగిలినవి రెండు కాబట్టి ఇది చూద్దాం. 93 ఉంది, 97 స్క్వేర్ ఉంది. 97 స్క్వేర్ను మనం 100కు ఎంత దగ్గరలో ఉంది, 100కి ఎంత తక్కువ ఉంది, 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్ వేయండి. 3 స్క్వేర్ వేసినప్పుడు 09 ఉంది. ఇక్కడ 09 ఉందా, లేదు. కాబట్టి ఇదే ఆన్సర్. ఇలా స్మార్ట్ వర్క్ వేయాలి. ఇంకోటి చూడండి, 77 స్క్వేర్, 76 స్క్వేర్. సారీ, ఇది స్క్వేర్ అండి, ఇది ప్రీవియస్ బిట్ అండి. ఓకేనా? దీన్ని ఎలా వేస్తారు? ఇప్పుడు మీరు దీన్ని స్క్వేర్ వేయాలంటే మినిమం 30 సెకండ్స్. దీన్ని స్క్వేర్ వేయాలంటే 77 స్క్వేర్ వేయాలంటే మినిమం 5 సెకండ్, 10 సెకండ్ పడుతుంది. దీన్ని స్క్వేర్ వేసి మళ్ళీ ఒకదాని నుంచి ఒకటి తీసి అలా కాదండి. సింపుల్ వేలో చూడండి, 77 స్క్వేర్, 76 స్క్వేర్ ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము ఇవి రెండింటిని సమ్ చేయాలండి. ఓకేనా? మీరు నేను చెప్పే లాజిక్స్ అన్నీ కూడా మీ మాటల్లో రాసుకోండి. ఒకవేళ మీరు రాసుకోలేరండి, నేను ఇక్కడ చెప్తాను, కొద్దిసేపు అయిన తర్వాత మర్చిపోతారు. మీ ఓన్ వర్డ్స్లో రాసుకోండి. 77 + 76 ఎంత అవుతుందండి? ఎలా కూడాలి దీన్ని? 77, 76 ఏం చేయాలి చూడండి. 76ని డబుల్ చేయండి. 76ని డబుల్ చేస్తే ఏమవుతుంది? 76. మీరు అంత కష్టంగా అనిపిస్తే 76 + 1 ఉంది కదండి, అప్పుడు 77 అవుతుంది కదా. 1 ఇక్కడ 77 ఉంది, 76 ఉంది. 76ని డబుల్ చేయండి. డబుల్ చేయాలంటే మీకు కాదు, అప్పుడు ఏం చేస్తారు మీరు? డైరెక్ట్ 75ని డబుల్ చేస్తే ఎంత? 150. ఇక్కడ చూడండి 76 కదా, ఇక్కడ దీన్ని డబుల్ చేయండి. ఎంత అవుతుంది? 2. 2 6 12, 2 వేల 14, 15 ఏమవుతుంది? 3 + 1 153 అవుతుంది. ఇది ఆన్సర్ అండి. అదేవిధంగా దీన్ని కూడా మీరు ఏం చేస్తారు? సమ్ చేయాలండి. సమ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, 9 యూనిట్ డిజిట్, ఇది 9 కదా, ఇది 8, 17 అవుతుంది. అన్నిట్లో 7 ఉంది, కష్టం. అప్పుడు ఏం చేయాలి? ఇది 130 అనుకోండి, ఇది 128, ఇది 30 ఇట్లా అనుకోండి. 30 ఇందులో ఒకటి తగ్గించండి, 27 ఏమవుతుంది? 57. అంటే 157 ఏడుందండి? 157. ఇలా ఈ విధంగా స్మార్ట్ వర్క్ లాగా ఎగ్జామ్లో పెట్టాలండి. టైం ఎక్కువ తీసుకోవద్దండి. యూనిక్గా ఆలోచించాలి. ఆలోచన విధానమే వేరు ఉండాలి. అంతే ఇంత నేర్చుకొని మళ్ళీ మీరు దీన్ని స్కేర్ వేయాలి, దాన్ని అలా కాదండి, సింపుల్ వేలో నేర్చుకోవాలి. ఓకేనా? ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్ ఇవిలా ఉంటాయి. ఓకేనా? రైట్ అండి. అంటే ఇప్పుడు మనము ఇందాక మనం స్క్వేర్స్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఎలా చేస్తారో చూడండి. స్క్వేర్ రూట్ వేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్ని నెంబర్స్ అని ఇవ్వండి, లాస్ట్ నుంచి 2 డిజిట్ వదిలేయాలండి. 1 2 ఎన్ని నెంబర్స్ అని ఇవ్వండి. ఇక్కడ 2 డిజిట్ వదిలేసినాం కదా. ఈ 6 ఉంది కదండి, 6కు లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయి? నేను ఆల్రెడీ దాకా ప్రీవియస్లో చెప్పాను. ఏమవుతుంది? 6 అంటే ఏం రాయాలి? ఇక్కడ 6. ఇక్కడ ఏమవుతుంది? ఆటోమేటిక్ 4 అవుతుంది. ఇవి 2 కలిపితే 10 కావాలి. ఇక్కడ చూడండి, ఈ 31 అనేది ఏ స్క్వేర్కు దగ్గరలో ఉంది చూడండి. 6 6లో 36 అంటే ఎక్కువ ఉంది. అది 5 5లు 25, అవునా? 5 6 దీనికంటే ఎక్కువ ఉంది, దీనికంటే తక్కువ ఉంది. 6 స్క్వేర్ 5 స్క్వేర్ కంటే ఎక్కువ ఉంది, 6 స్క్వేర్ కంటే తక్కువ ఉంది. కాబట్టి మనం ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? అయితే 56 అని దీనికంటే ఎక్కువ ఉంది కాబట్టి 56 ఎక్కువ ఉన్నదాన్ని తీసుకోవాలి. 56 ఆర్ 54. మరి మనకు 2 వచ్చినాయి. 2 వచ్చిన తర్వాత ఏది కన్ఫర్మో ఇంకా తెలియలేదు. అప్పుడు ఏం చేయాలి? 5 × 6 5 6లో 30. ఈ 31కి 30కి మధ్య తేడా 1. ఇందులో ఏది పెద్దది ఉంది? అప్పుడు ఏది పెద్దగా ఉంది? అప్పుడు మనకు ఇక్కడ 31 ఉంది, 30 ఉంది. ఏది పెద్దగా ఉంది? ఇది పెద్దగా ఉంది. పెద్దగా ఉన్నప్పుడు పెద్దది తీసుకోవాలండి. 56 ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆల్రెడీ మీకు ఒకటి చెప్పాను. ఏంటిది? 36 వచ్చినప్పుడు ఒకటి గుర్తుకు రావాలి. మీకు ఎంత? ఇదే 31 ఉంది. 31 అనగానే 36 అనగానే మీకు ఏంటిది? లాస్ట్ డిజిట్ 6 ఉంటుంది. ఓకేనా? లాస్ట్ డిజిట్ 6 ఉంటుంది. ఇక 31 అనగానే మీకు 4 ఉంటుందా, 5 ఉంటుందా? 4 5 అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ మీకు 5 స్క్వేర్ చేయండి. ఇక్కడ 6 ఉంది కాబట్టి 6, ఇక్కడ 6 స్క్వేర్ కాబట్టి మనము 25కి 6 కలపాలి. ఏమవుతుంది అప్పుడు?
31 అవుతుంది. అవునా? 31 వచ్చింది కదా, 31 వచ్చింది కాబట్టి మనకేంటిది 56 అట్లా. ఓకేనా? ఇంకోటి చూద్దామండి. ఇక్కడ మనం ఏం చేయాలి, తర్వాత 2 డిజిట్ తర్వాత పార్టిషన్ చేసుకోవాలి, విడగొట్టాలి. ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. ఇవి 2 కలిపితే మళ్ళీ 10 అవుతుంది. చూడండి 10 వచ్చే విధంగా ఉంటుంది ప్రతిదీ కూడా. ఇక్కడ 92 ఉంది. 92 అనేది దేని స్క్వేర్ దగ్గర ఉంది? 9 9 81, 10 10 100. ఇక 9 10కు మధ్యలో ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది అప్పుడు అయితే 96 అన్న కావచ్చు, 94 అన్న కావచ్చు. ఓకేనా? ఈ రెండిట్లలో ఏదైనా స్క్వేర్ కావచ్చు. కాబట్టి ఇప్పుడు 9 10 90, 90లలో ఏది పెద్దగా ఉంది? ఇది పెద్దగా ఉంది. దీనికంటే ఇది పెద్దగా ఉంది. పెద్దగా ఉంది కాబట్టి పెద్ద ఆన్సర్ తీసుకోవాలి. ఇందులో ఈ రెండిట్లలో పెద్దగా ఉంది, ఇది 96 కాబట్టి 96 అవుతుంది. ఇక్కడ ఒకవేళ ఇది చిన్నగా ఉంది అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా 98 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది చిన్నగా ఉంటే చిన్న వాల్యూ తీసుకోవాలి, పెద్దగా ఉంటే పెద్ద వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఉన్నదానికంటే పెద్దగా ఉంటేనేమో పెద్ద వాల్యూ తీసుకోవాలి, ఉన్నదానికంటే చిన్నగా ఉంటేనేమో చిన్న వాల్యూ తీసుకోవాలి. ఓకేనా? ఇదే అండి. ఓకేనా? ఇది స్క్వేర్ రూట్. ఇది అనేది అందరు వేసే మెథడ్ అండి. మనం మరి ఇందులో కొత్తగా ఏముందంటే ఉందండి, కొత్తదనం ఉంది. ఓకేనా? మనం ఏ విధంగా నేర్చుకుంటామో 5 సెకండ్స్ అన్నాం కదా, 5 సెకండ్లో మనం ఎలా చేస్తామో చూడండి. ఓకేనా? రండి. ఇక్కడ మీరు నంబర్స్ గమనిస్తున్నారు కదా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి. చూడండి ఇక్కడ 03 స్క్వేర్, 53 స్క్వేర్, 47 స్క్వేర్, 97 స్క్వేర్. నంబర్లో ఒకసారి చూడండి. ఇక్కడ 3 ఉంది. 3కి 3 ఉంది కదా, 3 స్క్వేర్కు వీటి 3 ఉంది. తర్వాత ఇక్కడ 50 కలిపిండు. అవునా? తర్వాత ఇక్కడ 50 నుంచి 3 తీసేసిండు. ఇక్కడ 97 అయింది. అంటే 50 కలిపిండు మళ్ళీ. అంటే మీకు ఏమర్థమవుతుంది? ఇక్కడ ఇవి 2 కలిపితే 100 అవుతున్నాయి. ఇవి 2 కలిపితే చూడండి ఇక్కడ 3 ఉంది కదండి, 303. చూడండి ఈ 3కి ఏం చేస్తారంటే 50 కలపండి. 3కి ఏమవుతుంది అప్పుడు 50 కలిపితే 53 స్క్వేర్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు దీనికి 50కి ఎంత తక్కువ ఉంది? 47. దీనికి 50 కలపండి. ఏమవుతుంది? 50 కలిపితే 97 అవుతుంది. ఇక్కడ ఉన్నది ఇదే కదండి, 03 స్క్వేర్, 3 స్క్వేర్, 53 స్క్వేర్, 47 స్క్వేర్, 97 స్క్వేర్. అంటే వచ్చిన దానికి 50 కలపాలి. ఇవి 2 కలిపితే 50 కావాలి. 50 అని కాదండి, ఇవి 2 కలిపితే రౌండ్ ఫిగర్ కావాలి. ఎంత? 50 కావాలి కంపల్సరీ. చూడండి 50 కావాలండి. దీనికి 50 కలపాలి, దీనికి 50 కలపాలి. ఇలా కలిపినప్పుడు వీటి యొక్క లాస్ట్ డిజిట్ ఏమవుతుందండి? 3 స్క్వేర్ అంటే ఎంత? 09. కాబట్టి లాస్ట్ డిజిట్ ఏమవుతుంది? 09 అవుతుందండి. అదేవిధంగా దీని యొక్క లాస్ట్ డిజిట్ కూడా 09. దీనిది కూడా సేమ్ వస్తుంది. ఇంకా మీరు క్యాల్కులేషన్ పెట్టుకొని చూడొచ్చు. 4 ఉంది కదండి, 4కు చూడండి 4కి ఎంత కలిపితే 4కు 50 కలపండి, 54 అయింది. 50 కలిపితే 54 అయింది. అదేవిధంగా 4కి ఎంత కలిపితే 50 అవుతుంది? 46. అవునా? దీనికి 50 కలపండి, 96. సేమ్ అదేవిధంగా 6కు ఎంత కలిపితే 50 కలపండి, 6కు 56 అవుతుంది. అదేవిధంగా 6కు ఎంత కలిపితే 50 అవుతుంది? 44. అదేవిధంగా ఈ 44కు 50 కలపండి. అంటే దీన్ని బట్టి ఏంటిదంటే 6x ఉందనుకోండి, x ప్లస్ 50. అదేవిధంగా x ఉంటే x ప్లస్ 50. అదేవిధంగా x మైనస్ 50 ఇవ్వండి. x మైనస్ 50. చూడండి ఇది x అనుకుంటే ఇది x 50. అవునా? అదేవిధంగా ఇదండి. చూడండి అదేవిధంగా మీకు ఇక్కడ ఏమవుతుంది? 4 స్క్వేర్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ 16 అవుతుంది. 6 స్క్వేర్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ 36 అవుతుంది. 7 అంటే 49 అవుతుంది. అదేవిధంగా 8 అంటే లాస్ట్ 2 డిజిట్ ఏమవుతుంది? 64. 9 అంటే 81. అదేవిధంగా 11 అంటే 121 అంటే 21 లాస్ట్ 2 డిజిట్. 12 అంటే 144 అంటే లాస్ట్ 2 డిజిట్ 44. 13 అంటే 169 2 డిజిట్. అదేవిధంగా 14 అంటే 196 2 డిజిట్. మళ్ళీ తర్వాత 15 అంటేనేమో
225 లాస్ట్ 2 డిజిట్స్, 16 అంటేనేమో 256 లాస్ట్ 2 డిజిట్స్, 17 అంటే 289 లాస్ట్ 2 డిజిట్, 18 అంటే 324 లాస్ట్ 2 డిజిట్, 19 అంటే 341 లాస్ట్ 2 డిజిట్. అదేవిధంగా 20 చూడండి, 21 చూడండి, 21 కదండి, 21కి ఎంత కలిపితే 50 అవుతుందండి, 29 స్క్వేర్. ఈ 21కి ఎంత కలిపితే 21కు 50 కలపండి, ఎంత అవుతుంది 71 స్క్వేర్. మళ్ళీ 29కి 50 కలపండి, ఎంత అవుతుంది 50 అంటే 79 స్క్వేర్. ఓకేనా. దీని యొక్క లాస్ట్ 2 డిజిట్ ఏమవుతుంది 4441 అవుతుంది. ఓకేనా, లాస్ట్ 2 డిజిట్. అదేవిధంగా 22 స్క్వేర్ అండి, 22 స్క్వేర్ దీనికి 50, దీనికి ఎంత కలపాలి, ఎంత కలిపితే 50 అవుతుంది 28 స్క్వేర్. అదేవిధంగా దీనికి 50 కలపండి, ఎంత అవుతుంది 72 స్క్వేర్. దీనికి 50 కలపండి 78 స్క్వేర్. అవునా. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 8 అన్నీ అదే విధంగా ఉంటుందండి. 6కు 6, 4కు 4, 7కు 7, 3కు 3, 8కు 8, 2కు 2. ఓకేనా. అదేవిధంగా 23 స్క్వేర్. 23 స్క్వేర్ అంటే ఏమవుతుంది అప్పుడు ఇక్కడ ఏం కలపాలి 27 స్క్వేర్. దీనికి 50 కలపండి 73 స్క్వేర్. 50 ప్లస్ 23 73. 27కు 50 కలపండి 77 స్క్వేర్. అదేవిధంగా 24 స్క్వేర్ ఎంత 24కు ఇంకోటి ఎంత కలపాలి 50 కావాలంటే 26 స్క్వేర్. దీనికి అప్పుడేం చేస్తారు, దీనికి 50 కలపండి, 50 కలిపితే ఏమవుతుంది 74 స్క్వేర్. దీనికి 50 కలపండి 76 స్క్వేర్. ఓకేనా. అదేవిధంగా 25, దీని యొక్క లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 84. దీని యొక్క లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 29, 529, 5 తీసుకోము. అదేవిధంగా ఇదేమవుతుంది 484 లాస్ట్ 2 డిజిట్ తీసుకోండి. ఓకేనా. అదేవిధంగా 24 ఏమవుతుంది 576 లాస్ట్ 2 డిజిట్. అదేవిధంగా 25 ఉంది, 25కి 25. అదేవిధంగా మరి 50 కలపండి 75. దీనికి 50 కలపండి 75. దీని యొక్క లాస్ట్ 2 డిజిట్ ఏంటిది 25 అంటే 625. 25 ఆల్రెడీ మీకు ఇక్కడ వచ్చింది చూడండి 25. ఇక్కడ 5 లేదు, 5 స్క్వేర్ అంటే మీకు 25 వస్తుంది. సో ఇక్కడ నుంచి 24 తర్వాత వచ్చే డిజిట్స్ అన్నీ కూడా లాస్ట్ డిజిట్స్ అన్నీ కూడా ఇవే రిపీట్ అవుతాయండి. 76, 29, 84, 80, 41, 09, 16, 36, 49, 64, 81, 21, 44, 69, 96, 25, 56, 89, 24, 41. ఇక్కడ నుంచి వచ్చే నెంబర్ స్క్వేర్స్ అన్నీ కూడా లాస్ట్ 2 డిజిట్స్ అన్నీ కూడా ఇవి మాత్రమే రిపీట్ అవుతాయి. ఇవి వస్తే 5 సెకండ్స్ కాదు కదా 4 సెకండ్స్లోనే చేయొచ్చు. ఓకేనా. ఇదే అండి ఇందులో ఉన్నది. ఇది దాదాపు మీకు చెప్పారు, ఇక్కడ కూడా చెప్తున్నాను చూడండి. ఇది అండి ముఖ్యంగా. మరి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను చెప్తాను. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అవి ఎగ్జాంపుల్స్ అంటే ఎక్కడివో కావండి, ప్రీవియస్ ఎగ్జామ్. ఓకేనా. ఎలా చేయాలనేది నేను చెప్తాను. వెరీ ఈజీ మెథడ్లో వేయాలి. ఇందాక మనం చెప్పుకున్నాము రూట్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 24 స్క్వేర్ ఎంత అండి 576. ఓకేనా. 576 ఉంది. దీనికి ఏం చేయాలి, ఈ 6 అంటే 6, 4. అవునా. అప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయాలి 2గా విడగొట్టాలి. 2గా విడగొట్టాలంటే 5కి దేనికి దగ్గర ఉంది 2, 3. 2, 3 జా 4. 4 అంటే పెద్దగా ఉంది కాబట్టి ఏమవుతుంది ఇది 4 కదా. 2, 3 జా 6. చిన్నగా ఉంది, 6 కంటే ఇది చిన్నగా ఉంది కాబట్టి 6 అంటే 50 అంటే ఎంత అవుతుంది 24 స్క్వేర్ అవుతుంది. 24 ఎంత తంతు అవసరం లేదండి. మనం చెప్పేది జస్ట్ అట్లా చూసంగానే ఇట్లా చూడగానే మన ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఇలా ఎందుకు రాసానంటే ఎందుకంటే మనది డిజిటల్ క్లాస్ కాదు కాబట్టి ఇలా రాసానండి. ఓకేనా. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది, అందుకని ఇలా రాసాను. ఓకేనా. ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం రండి. ఈరోజు మనం నేర్చుకునేది కూడా ఏంటి అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అండి ఇవ్వండి. ఓకేనా. ఏమేమో ఎగ్జామ్లో వచ్చినాయంటే రకరకాల ఎగ్జామ్లో వచ్చినాయి. ఆర్ఆర్బీ, టెట్, డిఎస్సి, ఎస్ఎస్సి, సిజిఎల్ ఇవన్నిట్లలో వచ్చిన క్వశ్చన్స్ ఇవ్వండి. సో వర్గాలు వర్గముల వీటిని ఫైండ్ అవుట్ చేసే ముందు నేను ఒక 4 పాయింట్లు చెప్తాను. ఆ పాయింట్లు జాగ్రత్తగా వినండి. ఓకే. ఫస్ట్ వన్ ఏంటిదంటే
ఒకటి వర్గమూలం ఇస్తాడు కదా, కనుక్కోమని XYZ ఉంది అనుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్ చూడాలండి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటిది, మొదటి 2 డిజిట్ చూడాలండి. ఒకవేళ లాస్ట్ 2 డిజిట్స్ ఈక్వల్ అయినాయి అనుకోండి, ఒకవేళ లాస్ట్ 2 డిజిట్ ఈక్వల్ గా ఉన్నాయి, మొదటి 2 డిజిట్లు ఈక్వల్ గా లేవు అంటే వీటి మధ్యలో ఉన్న నంబర్ తీసుకోవాలండి. రౌండ్ ఫిగర్ అయితే రౌండ్ ఫిగర్ అంటే 80 కానీ 70 కానీ 90 కానీ ఇలా నంబర్ తీసుకొని దానికంటే పెద్దగా ఉన్నదా చిన్నగా ఉన్నదా చూడాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి డిఎస్ అండి, డిజిటల్ సమ్. డిఎస్ అంటే డిజిటల్ సమ్ అండి. డిజిటల్ సమ్ ఏంటి, 1947 అంకెల మొత్తం 1 కానీ 9 కానీ 4 కానీ 7 వస్తే దాన్ని ఇవి రావాలండి. ఇవి వస్తే ఖచ్చితమైన వర్గమూలం అనేది ఉంటుందండి. ఖచ్చితమైన ఇవి ఏంటి 1947, ఖచ్చితమైన వర్గమూలం కావడానికి ఏంటి అంటే 1947 అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ రూట్ లో సరి సంఖ్య ఉందనుకోండి, దాన్ని రూట్ నుంచి బయటకు తీసినప్పుడు అది ఏమవుతుందంటే దాంట్లో ఆఫ్ అవుతుంది. 10 ఉంటే 5 అవుతుంది, 4 ఉంటే 2 అవుతుంది, 8 ఉంటే 4 అవుతుంది, 16 ఉంటే 8 అవుతుంది. ఇట్లా ఒకవేళ రూట్ లో బేస్ అంకె అనేది ఉంటే 1 2 3 4 ఉన్నాయి కదా, అలాగే 1 2 3 4 ఇంకో నెంబర్ 5 ఉంది అనుకోండి, దానికి 1 ప్లస్ చేసి బయట చేయాలి. బయట అంటే సగం చేయాలి. సగం చేసినప్పుడు ఇప్పుడు 7 ఉంది, 7 లో 1 కలపండి 8 అవుతుంది. దాని యొక్క వర్గంలో ఎన్ని ఉంటాయి, 4 అంకెలు ఉంటాయి. అదేవిధంగా 9 ఉంది అనుకోండి, 9 ఉంది కాబట్టి +1 కలపండి, అప్పుడు ఏమవుతుంది, అది 4 అంకెలు ఉంటాయి. ఇలాగే ఇవి ఖచ్చితంగా రాసుకోండి, ముఖ్యంగా రాయొద్దండి. ఓకేనా. ఇవి వినండి, తర్వాత మళ్ళీ ఒకసారి చూసినప్పుడు మొత్తం రాయండి. ఇది చూడండి, మనము ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. 3 4 8 1 ఉందండి. ఇందులో మనం ఏం చేయాలి, ఫస్ట్ గమనించాల్సింది 81. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ అనేది మొత్తం లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ అన్నప్పుడు ఇది ఏమవుతుంది, 81 అంటే 9 స్క్వేర్. 9 కంటే ఇది 50కి ఈక్వల్ కావాలి కాబట్టి ఏమవుతుంది, అప్పుడు 41 అవుతుంది. 41 ఏడా ఉందా, ఇక్కడ ఉంది. తర్వాత ఏమవుతుంది, ఇది 59 అవుతుంది. ఓకేనా, 59 ఉందా, ఉంది. తర్వాత ఏమవుతుంది, ఇది 50 కలపాలి. 50 కలపాలంటే ఏమవుతుంది, 91 అవుతుంది. 91 ఉందా, లేదు. ఇవి 2 ఉన్నాయి కదండి. ఇవి 2 ఉన్నప్పుడు ఏం చేయాలి, వీటి మధ్యలో ఒక రౌండ్ ఫిగర్ తీసుకోండి. ఏంటిది, 55 తీసుకోండి. 55 అంటే 5 6 30. 30 కంటే పెద్దగా ఉందా చిన్నగా ఉందా, ఇది ఈ 2 కదా. 30 కంటే పెద్దగా ఉంది. 30 స్క్వేర్ ఏమవుతుంది, 55 స్క్వేర్ ఏమవుతుంది, 30 25 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ తోనే కదండి మల్టిప్లై, 5 × 6 5 6 30 25. దీనికంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇది కాదన్నట్టు, అప్పుడు 59 అనేది మన పర్ఫెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ఇది 576 చూడండి, 576 లాస్ట్ 2 డిజిట్ కదా, 76. అక్కడ చూడండి 76 దేంట్లో వస్తుంది, ఫస్ట్ 76 24 లో వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, 24. ఇంకొకటి ఏమవుతుంది, 26 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 50 కలపండి 74. ఇక్కడ ఏమవుతుంది, 76 అవుతుంది. ఈ నంబర్లలో ఏది ఉంది, 24 ఉంది. ఓకే, ఇంకేమైనా నంబర్ ఉందా, లేదు. 24 ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్. 24 ఉంది, 26 ఉంది. ఇవి 2 మనకు కావు. అప్పుడు 24 26 కానప్పుడు ఈ మధ్యలో ఒక నంబర్ ఉంటుంది 25 స్క్వేర్ ఎంత, 625 కాబట్టి మనకు 625 కంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి ఈ నంబర్ 24 స్క్వేర్ అవుతుంది. ఎందుకు, 25 కంటే ఇదే పెద్దగా ఉన్నప్పుడు 26 అవుతుందా, కాదు. కాబట్టి 24 అవుతుంది. అదేవిధంగా 8281 ఉందండి. 8281 ఉందంటే లాస్ట్ 2 డిజిట్ 81 అంటే 9 స్క్వేర్. ఇక్కడ చూడండి 9 రాసినాం కదా, ఇక్కడ మొత్తం ఎక్కడ ఉన్నాయి, 50 అబౌవ్ ఉన్నాయి. అంటే దీనికి 50 కలిపినప్పుడు 59 అబౌవ్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ 41 ఇవి మొత్తం కలిపితే 50 అవుతుంది. 41 లేదు కదండి, దీనికి 50 కలపండి 81. ఇది 41 కదంటే 50 కలిపినప్పుడు 91 అవుతుంది. 91 ఉందండి, ఇదే ఆన్సర్ మనది. ఓకేనా, చాలా సింపుల్ అండి. అదేవిధంగా 7056 ఉంది, 56 ఇక్కడ 56 ఉంది కదా, 4 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 2 నెంబర్లే వస్తాయి. ఓకే, నా 56 ఉంది. 56 దేంట్లో అవుతుందండి, 16 స్క్వేర్. 16 అన్నప్పుడు 16. ఓకే, దీనికి 50 కలపండి. 50 కలిపినప్పుడు ఏమవుతుంది, 66 అవుతుంది. 66 ఉందా, ఉంది. ఇది ఆన్సర్ కావచ్చు, ఇంకా కంప్లీట్ కాలేదండి, కావచ్చు. అదేవిధంగా 16 ఉంది కదా, దీనికి ఎంత, 34 ఉందా, లేదు కాబట్టి దీనికి 50 కలపండి. అప్పుడు ఏమవుతుంది, 84. అంటే 66 కావచ్చు, 84 కావచ్చు. ఇది 86 కాదు, 94 కాదు. అప్పుడు ఏం చేయాలి, వీటి మధ్యలో ఏముంది,
ఇక్కడ 70 ఉంది. 70 ఉంది అంటే 7 7 జా 70 స్క్వేర్ తీసుకోవచ్చు కదా. 7 7 జా 49, 00 పెట్టుకోండి. దీనికంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది 84. ఇది 66 అనేది కాదు. ఓకేనా. అదే విధంగా ఇంకోటి చూద్దాం. 53 29 ఉందండి. 53 29 లాస్ట్ 2 డిజిట్స్ ఏంటో 29. 29 అంటే ఎంత చూడండి. 29 అంటే 23 స్క్వేర్ లాస్ట్ 2 డిజిట్ 23 కాబట్టి 23 రాసుకోండి. ఓకేనా. తర్వాత ఏమవుతుంది దీనికి 70 50 కలపండి. 73 ఉందా ఉంది రైట్. ఇది ఏమవుతుంది 27 అవుతుంది. 27 అవుతుంది దీనికి 50 కలపండి 77. అప్పుడు ఇది రెండు ఉన్నాయి కదా. ఇది క్యాన్సల్ ఇది క్యాన్సల్. 73 77 ఉంది. 73 77 అంటే 75 స్క్వేర్ వేయండి. అప్పుడు 75 స్క్వేర్ ఏమవుతుంది 756. 56 అనేది 53 కంటే ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా? ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు ఇందులో చిన్న నంబర్ ఏది 73 ఈజ్ పర్ఫెక్ట్ ఆన్సర్ మనది. అదేవిధంగా 33 64 ఉంది. దాదాపుగా రెండు రావండి. కాకపోతే నేను అలా ఇచ్చాడు. ఓకేనా. 64 ఉంది. 64 అనేది దేని యొక్క స్క్వేర్ అండి. 64 దేని యొక్క స్క్వేర్ ఇక్కడ రావాలి మీకు. ఇది దేని స్క్వేర్ 8 ఉంది. అన్ని కూడా 50 తర్వాతనే ఉన్నాయి. 50 తర్వాత ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది 58 అవుతుంది. 58 ఉందా ఉంది. తర్వాత ఇదేమవుతుంది 42 అవుతుంది. ఇదేమవుతుంది 92 అవుతుంది. అవునా. 92 లేదు ఓన్లీ 58 ఉంది కాబట్టి ఇది ఫైనల్ ఆన్సర్ మనది. ఓకేనా. 54 76 ఉంది. 54 ఇది లాస్ట్ 2 డిజిట్ చూడండి. 76 అనేది దేంట్లో అవుతుందండి 24 స్క్వేర్ 24 అన్ని పైన ఉన్నాయి. అన్ని 50 తర్వాతనే ఉన్నాయి. సో ఇదేమవుతుంది 50 కలపండి 74 అవుతుంది. 74 అయిందంటే ఇదేమవుతుంది 26 అవుతుంది. 26 లేదు కదండి 76 అవుతుంది. 74 76 ఇవి రెండు ఉన్నాయండి. ఇది కాదు మన ఆన్సర్. ఇది కాదు. 74 76 అయింది. ఇవి వీటిలో ఉంటుంది. అంటే 75 స్క్వేర్ ఎంత అప్పుడు 75 56 అంటే దీనికంటే ఇది పెద్దగా ఉంది. ఇది 75 పెద్దగా ఉంది కాబట్టి 74 కాదు 74 మన ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా 7569 ఉంది. 7569 మనం ఏం రావచ్చు 69 ఉంది. 69 దేని యొక్క స్క్వేర్ 69 169 అండి. 13 కాదు 13 కాబట్టి దీనికి 50 కలపండి. ఎంత 63 అవుతుంది. 63 ఉందా దీనికి 37 ఉందా లేదు. 50 కలపండి. 50 కలిపినప్పుడు ఏమవుతుంది 87 ఉందా. ఇదే మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా. ఈ విధంగా ఉంటాయి. ఇంకా కొన్ని చూద్దాం. ఓకేనా. మరికొన్ని చూడండి. లాస్ట్ 2 డిజిట్ తీసుకోవాలండి. 61 ఉంది. 61 దేని యొక్క స్క్వేర్ మీకు తెలియాలి 19. ఇక్కడ 2 డిజిట్ తీసుకోవాలండి. 2 డిజిట్ మాత్రమే తీసుకోవాలి. 2 అంకెలు మాత్రమే. లాస్ట్ ఈ 2 అంకెలు తీసుకోవాలి. 61 యొక్క దేని యొక్క స్క్వేర్ అండి 19. ఇక్కడ 19 ఉందండి. ఇవి రెండు 50 కంటే తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయి కాబట్టి 19 ఉంది. 19కి ఇంకొకటి ఏమవుతుంది 31 అవుతుంది. అవునా. 31 ఏదైనా ఉందా ఇది ఉంది. 31 ఉంది 19 ఉంది. ఇవి రెండు స్క్వేర్లు అవుతాయి కాబట్టి ఇది కాదు 13 చూడండి 119 ఉంది 131 ఉంది. 120 స్క్వేర్ ఎంత అండి 12 స్క్వేర్ ఎంత 144 అంటే ఎక్కువ అవుతుంది కదండి. అవునా. 12 ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ 131 అనేది కాదండి 119. ఓకేనా. నెక్స్ట్ చూడండి 84 ఉంది. 84 అనేది దేంట్లో అవుతుందండి 22 484. ఓకేనా. 22 స్క్వేర్ ఎంత అంటే 484 కాబట్టి 2 డిజిట్. ఇక్కడ కూడా 2 డిజిట్ చూడండి. ఇక్కడ కూడా సేమ్ 2 డిజిట్ చూసాం కదా. 84 ఉంది. 84 అన్నప్పుడు ఏమవుతుందండి 22 ఉందండి లేదు. తర్వాత ఏమవుతుంది 28. అవునా. అన్ని కూడా 50 బిలోనే ఉన్నాయి. 50 బిలో ఉన్నాయి కాబట్టి 28 ఉందా ఇది ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. 60025 దీని యొక్క స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా అండి చూడండి. 25 ఉంది కదా 25 దేని స్క్వేర్ 5. ఇక్కడ ఏమవుతుంది 45 అవుతుంది. అవునా. ఇక్కడ ఏమవుతుంది 55 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 95 అవుతుంది. ఓకేనా. 5 ఉందండి లేదు. ఓకేనా. 05 ఉండాలి లేదు. అదేవిధంగా 45 ఉంది 55 ఉంది. అంటే ఇది కాదు మన ఆన్సర్. ఇది కాదు. 245 ఉంది 255 ఉంది. ఇప్పుడు చూడండి 255 245 ఉంది. ఏం చేస్తారు అప్పుడు మనము 250 వేయండి. 25 స్క్వేర్ ఎంత 625. ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా 25 అనేది తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది.
625 కదా, ఇది 600 ఉంది, మరి ఎక్కువ అవుతున్నప్పుడు ఇది కాదు కదండి, ఇదే ఆన్సర్. ఓకేనా, 37249 కాబట్టి లాస్ట్ 2 డిజిట్ తీసుకున్నామా, ఇక్కడ కూడా లాస్ట్ 2 డిజిట్ మాత్రమే తీసుకోవాలి. తీసుకున్నామా? ఓకే అండి. ఇక్కడ చూడండి 49 అంటే ఏమవుతుంది, 07 ఉందా, ఇది కావచ్చు. తర్వాత ఏమవుతుంది 43 ఉందా, లేదు. తర్వాత ఏమవుతుంది 57 ఉందా, లేదు. కాబట్టి మన ఆన్సర్ ఇది 07. ఓకేనా, సారీ 07 కదా. అదే విధంగా దీనికి 50 కలపండి, 93 అవుతుంది. 93 ఉందా, ఉంది. 07 కావచ్చు, 07 కావచ్చు, 207 కావచ్చు. అంటే ఇది కాదు మన ఆన్సర్, ఇది కాదు. ఓకేనా, సో మనకు 207 ఉంది, 193 ఉంది. 207, 193 ఇవి రెండిట్లలో మనం ఏం చేయాలి, అప్పుడు 200 తీసుకోండి. 200 స్క్వేర్ ఎంత, 400. 200 స్క్వేర్ ఎంత, అప్పుడు 200 స్క్వేర్ ఏమవుతుంది, 40000 అవుతుంది. అవునా, 40000 ఇక్కడ మనకి ఏముంది, జస్ట్ 200 కాబట్టి ఇది ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉంది. ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. కాబట్టి మనం ఏం తీసుకోవాలి దీంట్లో, ఇది 400, ఇది 200 స్క్వేర్ ఎంత అవుతుంది, 40,000 అవుతుంది. 40,000 అవుతుంది కాబట్టి ఇక్కడ ఉందా, తక్కువ ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా 35721 ఉంది, లాస్ట్ 2 డిజిట్ చూడండి, ఇక్కడ 2 డిజిట్, ఇక్కడ. అదేవిధంగా 21 స్క్వేర్ 21 వచ్చింది, లాస్ట్ 21 వస్తే ఏమవుతుందండి, అది 11 ఎక్కడన్నా ఉందా, లేదు కాబట్టి 50, అప్పుడు ఏమవుతుంది 61 కూడా ఉందా, లేదు కాబట్టి ఏం చేస్తారు, అప్పుడు 39 అవుతుంది. 39 ఉందా, లేదు. అప్పుడు దీనికి 50 కలపండి, 50 కలిపినప్పుడు ఏమవుతుంది 89 ఒకటే ఉంది, ఇదే మన ఆన్సర్. అదేవిధంగా 243049 ఉంది, దీన్ని మనం ఏం చేయాలి, 49 అంటే దేని స్క్వేర్, 07 అని ఉందా, లేదు. కాబట్టి మనం 43 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ 50 కలపాలి. 50 కలిపినప్పుడు ఏమవుతుంది 93 ఒకటే ఉందండి, ఇదే మన ఆన్సర్. అదేవిధంగా 398161 చూడండి, అంత పెద్ద నంబర్ ఉంది. మనకి ఎంత పెద్ద నంబర్ ఉన్నా లాస్ట్ 2 డిజిట్ తోని మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా, 61 అనేది దేని యొక్క స్క్వేర్ అండి, 61 దేనిది 19, ఇక్కడ 19 వచ్చింది. ఇవి చూడండి లాస్ట్ 2 డిజిట్స్ అన్ని కూడా 50 బిలోనే ఉన్నాయి. 50 బిలో అంటే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది 31 అవుతుంది. 19 ఉందా, లేదు. 31 ఉందా, ఉంది. ఇదే మన ఆన్సర్. ఓకేనా, ఎప్పుడైతే ఇవి 2 వరకే రాసుకోవాలి, మనం ఎక్కువ లేదు కదండి, 50 అబోవ్ లేదు కదా. 50 అబోవ్ లేనప్పుడు ఇవి 2 రాసుకోవాలి, ఎందుకు టైం వేస్ట్ చేసుడు. 121801 ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ చూడండి, 41 49 50 59 69. ఇక్కడ 01 అంటే 01 ఎక్కడ ఉందా, లేదు కాబట్టి మనం ఏం చేస్తాం 49 చేస్తాం. 49 ఉంది. తర్వాత మనకి 51 ఎక్కడ ఉందండి, 51 ఇక్కడ ఏమవుతుంది 99 అవుతుంది. మనకు చూడండి 49 ఒకటే ఉంది, ఇదే ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ 41 ఉంది కానీ 41 ఉంది కానీ మనకి కాదు. సో ఇది ఇంకా కొన్ని ఉన్నాయండి, మనం డెసిమల్ ప్రకారం చూద్దాం. ఓకేనా, రండి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ కాదండి, ప్రీవియస్ ఎగ్జామ్ లో వచ్చినాయి ఇవి రీసెంట్ గా వచ్చినాయి అండి. ఓకేనా, చలో ఇంకోటి చూద్దాం. 36 ఉందండి. నేను ఏం చెప్పాను ఫస్ట్ మీకు, పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయండి, మొత్తం ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. 4 డిజిట్ అంటే రూట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2 మాత్రమే ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి, అన్ని పాయింట్లలో ఉన్నాయి ఇవి. 4 డిజిట్స్ ఉన్నాయి. 4 డిజిట్ అంటే రూట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. 2 ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఉంది, ఇది ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఇది కాదండి. ఇక్కడ 4 ఉన్నాయి, ఇది కాదు, ఇది అసలు పాయింటే లేదు, ఇది కాదు. మన ఆన్సర్ ఎంత చూడండి, ఎంత సింపుల్ గా వేసాము. అదేవిధంగా ఇక్కడ చూడండి 2 4 6 నంబర్స్ ఉన్నాయి. 6 నంబర్స్ అంటే మన రూట్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉండాలి, 3 నంబర్స్ మాత్రమే ఉండాలి. 6 ఉన్నాయి కదా, అందులో ఆఫ్ చేయండి. 3 కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, ఇది ఆన్సర్ కాదు. 3 ఉన్నాయి, ఓకే ఇది కావచ్చు, ఇది 3 ఇది కావచ్చు, ఓకే ఇది 2 ఉన్నాయి కాబట్టి ఇది కాదు. అంటే మన 2 ఉన్నాయి, 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి మనం 89 అంటే దేని యొక్క స్క్వేర్ అండి, 89 17 స్క్వేర్. 17 అంటే ఇది 50 కావాలంటే ఏం చేయాలి, 33 కలపాలి. ఇప్పుడు చూడండి 17 ఉంది, ఓకే దీనికి 50 కలపండి, 67 అవుతుంది. ఇదేమవుతుంది 83 అవుతుంది. 83 లేదు కదండి, 17 ఉంది, 67 ఉంది. సో చూడండి 17 స్క్వేర్ ఎంత, 289 ఉందా, లేదు కాబట్టి మనకు
ఇది కాదు, ఇదే ఆన్సర్. అదేవిధంగా 6, 8, 8, 9 ఉంది. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? మొత్తం 4 ఉన్నాయి. 4 ఉన్నాయి అంటే మనం స్క్వేర్ లో ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. 2 ఉండాలి కాబట్టి ఇది ఉంది 2, ఇది లేదు, ఇది లేదు, ఇది 0.2 ఉంది కాబట్టి ఉంది. సారీ, ఇది ఉంది. ఓకే, ఇప్పుడు మనం 89 అంటే దేని యొక్క స్క్వేర్? 17. 17 ఉందా? లేదు. లేదు కాబట్టి 57 కూడా లేదు. ఉందా? 57 లేదు. కాబట్టి ఇది కాదు. కాబట్టి మిగిలింది ఇది ఒకటే కదా, కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? అదేవిధంగా 9409 ఉంది. 9409 ఉంది. ఇక్కడ ఎన్ని 2 తర్వాత ఎన్ని ఉన్నాయి? మొత్తము 4 ఉన్నాయి. 4 అంటే ఎన్ని ఉండాలి? మొత్తము 2 ఉండాలి. కానీ ఇక్కడ 2 డిజిట్స్ ఉండాలి. 2 డిజిట్స్ అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. అక్కడ ఎన్ని ఉండాలి? హాఫ్ ఉండాలి. అంటే పాయింట్ తర్వాత 1 డిజిట్ మాత్రమే ఉండాలి. పాయింట్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్ ఉంది, ఇది కాదు. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంది, ఇది కాదు. పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. ఓకే, ఇక్కడ 09 అంటే ఎంత మనకు? 03. 03 ఏడని ఉందా? లేదు. కాబట్టి మనం ఏం చేస్తాం? ఇక్కడ 53 రాస్తాం. పాయింట్ ఉందా? లేదు. కాబట్టి మనం ఏం చేస్తాం? మళ్ళీ తర్వాత 47, 4.7 ఉందా? లేదు. కాబట్టి తర్వాత 50 కలపండి. 97 ఉందా? ఇది ఉంది కాబట్టి ఇది ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? చాలా పెద్దగా కనబడుతుంది కదా, చాలా సింపుల్ గా చేయొచ్చు. చూడండి, ఇక్కడ 1225 ఉంది. 1225 ఉంది కదా, 1225 దేని యొక్క స్క్వేరు? ఇక్కడ ఎంత ఉంది? 25 ఉంది. అవునా? 25 ఉంది కాబట్టి దేని యొక్క స్క్వేరు? 4. 4 తర్వాత ఏమవుతుంది? 4. ఇక్కడ 54. అవునా? 4 తర్వాత ఏమవుతుంది? 30, 40, 46 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? అవుతుంది. ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? అలా ఏం లేవు. ఇక్కడ చూడండి, 1225 లాస్ట్ కు 25 నంబర్స్ వచ్చింది. 25 నంబర్స్ వస్తే మనం ఏం చెప్పినాము? ఇక్కడ 12, ఇవి రెండు కూడా వరుస సంఖ్యల లబ్ధం అవుతుంది. ఎంతలో అవుతుంది? చూడండి, 4 5 20. అవునా? అవ్వట్లేదు. సో 3 స్క్వేర్. సో 4 వరుస సంఖ్యలు కదా, 3 4 12. అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది? 35 అవుతుంది. 35 ఎక్కడెక్కడ ఉంది? 35 ఇది ఉంది, 35 ఇది ఉంది. అలా చూడండి, ఇక్కడ 38 ఉంది, ఇక్కడ 38 ఉంది. మధ్య నంబర్ తీసుకుంటాం. 4 అనేది దీనికంటే పెద్దగా ఉందా, చిన్నగా ఉందా? పెద్దగా ఉంది. ఇది పెద్దగా ఉంది కాబట్టి పెద్దది ఆన్సర్ అవుతుంది. 35, 48 అలా చేయాలండి. ఇది చూడండి, దీని తర్వాత చూద్దాము. ఇది చూడండి, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 ఉన్నాయి అంటే మన స్క్వేర్ లో ఎన్ని ఉండాలి? 4 డిజిట్ ఉండాలి. 4 ఎక్కడెక్కడ ఉన్నాయి? 1 2 3 4 5. ఇది మన ఆన్సర్ కాదు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఇది కాదు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఇది కాదు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఇదేగా మన ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటుండు? ద స్క్వేర్ రూట్ ఆఫ్ అంటుండు. ఇది మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. 2 వస్తుందా? రాదు. 2 వస్తుందా? రాదు. కాబట్టి మనం ఇది క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుంది. చూడండి, ఇగో 2 4 8, 2 4 8, 2 1 2. ఇది చూడండి, 2 9 8, 2 9 18. 18 అంటే 2 6 2 1. ఇక్కడ చూడండి, సింప్లిఫై చేసినప్పుడు 4 4 1 961. ఇవి చిన్న నంబర్సే కాబట్టి చేయొచ్చు. 4 4 1 అంటే 21, 961 అంటే 31. 21 31 ఎక్కడ ఉంది? ఇదేనండి మన ఫైనల్ ఆన్సర్. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చూసేస్తే మనది వర్గాలు వర్గమూలాలు అనేవి అయిపోతాయి. ఓకేనా? చూడండి, ఇవి లాస్ట్ అండి. ఇవి కొన్ని ఉన్నాయి, ఇవి అయిపోతే మనము వర్గాలు వర్గమూలాలు అనేవి అయిపోతాయి. ఓకేనా? చలో చూడండి, విచ్ నంబర్స్ ఇస్ రూట్ విల్ హ్యావ్ అన్ ఇరేషనల్ నంబర్. ఇరేషనల్ నంబర్ అంటే కారణీయ సంఖ్యలండి. దేనికి రూట్ లేదండి ఇందులో. మనం ఎట్లా ఫైండ్ అవుట్ చూడండి. చూడండి, ఇక్కడ చూడండి, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది పర్ఫెక్ట్ 2 ఉంది, 25 ఉంది, 25 ఉంది. అవునా? ఇక్కడ చూడండి 19 వరుస సంఖ్యలు ఇవన్నీ. మనం 25 వచ్చిందంటే వరుస సంఖ్యల లబ్ధము మొదటి 2 డిజిట్స్ అవుతాయండి. మొదటి 2 డిజిట్స్ అవుతాయి. ఇక్కడ చూడండి, మొదటి 2 అంటే మొదటి 2 కావు. ఇక్కడ చూడండి 3 ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి 3 కూడా వరుస 2 సంఖ్యల లబ్ధం అవుతుంది. ఇవి 2 కూడా వరుస సంఖ్యల లబ్ధం అవుతుంది. ఇక్కడ చూడండి 90 ఉంది, 9 10 90. కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా
5 6ల 30, కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. 110 అంటే ఎంత అండి? 10 11ల 110, కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ కానిది ఏదండి? 6025 కరణీయ సంఖ్య. ఇది చూడండి 324, ఇక్కడ ఎక్స్ స్థానంలో ఏమవుతుందని ఎక్స్ స్థానంలో ఏంటిదని అడిగిండు. ఇక్కడ చూడండి 324 అంటే ఎంత అవుతుందండి? మీకు ఇది చిన్న నంబరే కాబట్టి 324 ఏమవుతుంది? 24 అంటే ఏం రాయాలి? దేని యొక్క స్క్వేర్ 24 అంటే? చూడండి 24 అంటే దేని యొక్క స్క్వేర్? 18. మనకి 18 కాబట్టి డైరెక్ట్ ఇది 324 అనేది 18, కాబట్టి ఎక్స్ దగ్గర ఏమవుతుంది? 1 అవుతుంది, అంటే 18 అన్నట్టు. ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 108900 ఉంది కదండి. 00 ఉన్నప్పుడు అన్నిట్లలో 0000 ఉంది. చూడండి ఇక్కడ 3 డిజిట్, ఇక్కడ 3 డిజిట్, ఇక్కడ 3, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, 2 డిజిట్స్ కు 00కు ఒక 000 పోయిందండి. మిగతా ఏంటిది? 89 అనేది 89 లాస్ట్ 2 డిజిట్ 89 ఉందంటే 17. ఇప్పుడు చూడండి 17 కదండి, 17 కదా, 17 ఎక్కడైనా ఉందండి? 2 డిజిట్ 00 వదిలేయండి. అప్పుడు 17 ఉందా? లేదు కాబట్టి మళ్ళీ ఏమవుతుంది? 33 అవుతుంది. 33 ఉందా? ఉంది. ఓకే, తర్వాత 2 డిజిట్ చూడండి, ఇక్కడ మొత్తం 50 బిలోలో ఉన్నాయి. 50 బిలోలో ఉన్నాయి కాబట్టి 33 అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ద స్క్వేర్ రూట్ ఆఫ్ 111,881 చూడండి, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్ ఏమున్నాయి? 81 అంటే ఎంత? 9. లాస్ట్ 2 డిజిట్ చూడాలండి, 11 01 09 119 మాత్రమే చూడాలి. 9 ఉంది ఎక్కడన్నా? 9 ఉంది ఇక్కడ. తర్వాత ఏమవుతుంది? 41 అవుతుంది. తర్వాత ఇక్కడ 2 డిజిట్ ఇక్కడ 50 అబౌవ్ ఉందా? లేదు, కాబట్టి 9 ఉంది కాబట్టి 109 ఇస్ పర్ఫెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి సింప్లిఫై వాల్యూ ఆఫ్ 1.0816 ఉంది కదా. ఇక్కడ చూడండి 4 ఉన్నాయి, 4 నంబర్స్ ఉన్నాయి. 4 నంబర్స్ ఉన్నాయి అంటే దాని స్క్వేర్ లో ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 4 ఉంటాయి కదా. ఓకే, 4 ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ చూడండి పాయింట్ 4 ఉన్నాయి కాబట్టి 2 తర్వాత పాయింట్ అవుతుంది. 2 తర్వాత ఇది ఎన్ని తర్వాత ఉంది? 3, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇది 2 ఉంది కాబట్టి అవుతుంది. ఇది ఎన్ని తర్వాత? 3 ఉంది కాబట్టి ఆన్సర్ కాదు. ఇది 2 తర్వాత ఉంది. సో మనం లాస్ట్ 2 డిజిట్ ఎంత? 04 కాబట్టి 04 ఇక్కడ ఏమవుతుందండి? 46 అవుతుందండి. 46 ఎక్కడ ఉందండి? లేదు. 35 ఉంది. 35 అసలు 5 స్క్వేర్ లో 6 ఇక్కడ 6 ఉందంటే 5 వస్తుందంటే రాదు. కాబట్టి మన ఫైనల్ ఆన్సర్ ఇదే. చూడండి ఇక్కడ చూడండి 184 స్క్వేర్ ఉందండి. 184 స్క్వేర్ అంటే మీరు ఏం చేస్తారు? దీన్ని చేయొద్దండి. చూడండి 184 ని మనం ఏమో రాయొచ్చు? రౌండ్ ఫిగర్ గా రాయాలండి. ఈ స్క్వేర్ వేసేటప్పుడు ఎప్పుడే కానీ రౌండ్ ఫిగర్ గా రాయాలి. రౌండ్ ఫిగర్ అంటే 200 అర్థం. 200 మైనస్ స్క్వేర్ 256 ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటిది? 56 ఎందులో ఉంది? ఇది ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. అదే విధంగా 147 మనం ఏం 150 కాబట్టి మనం 03 తీసుకుంటాం. అంటే 150 మైనస్ 3 అంటే 09. 3 స్క్వేర్ ఏంటి? 09 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి ఇదే. ఇక్కడ చూడండి ఇలా నంబర్లు ఇచ్చినప్పుడు 43 స్క్వేర్ మైనస్ 42 స్క్వేర్ అన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పక్కపక్క నంబర్లు ఉన్నాయి కదా, పక్కపక్క నంబర్లు కానీ ఇక్కడ మైనస్ ఇచ్చినప్పుడు ఇట్లా స్క్వేర్స్ 2 ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వీటి యొక్క సమ్ చేయాలండి. సమ్ చేసేసి వాటి మధ్య డిఫరెంట్ తోని ఆ సమ్ను మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందండి? సమ్ ఎంత ఉంది? మొత్తము 85 ఉంది. అవునా? 85 ఉంది. 85 ఉంది కదండి. దీని మధ్య డిఫరెంట్ ఎంత? 1. కాబట్టి మన ఆన్సర్ 85 ఉందా? ఇది ఆన్సర్. అదేవిధంగా 58 47 ఉంది. సమ్ ఎంత అవుతుందండి? 8 + 7 5. ఇది ఎంత? 9 10 105 ఉందండి. 105. వీటి మధ్య భేదం ఎంత ఉంది? 58 47 11 ఉందండి. 11 ఉంది కదా, మనం ఇది మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ 12 ఉంది కాబట్టి పోదు. ఇక్కడ 1055 ఉంది కాబట్టి పోదు. ఇక్కడ 1125 11 తో పోదు. ఇక్కడ 11 తో పోతుంది ఒకటే. ఇట్లా అవసరం లేదు కదండి మల్టిప్లై చేసుడు. అట్లా చూసుకోవాలండి. అందుకే మనము ఈ బేసిక్స్ ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఈ విధంగా చేయడానికి నేర్చుకుంటున్నాం. ఇక్కడ చూడండి 116 స్క్వేర్ మైనస్ 109 స్క్వేర్ ఇక్కడ ఎంత? మొత్తం ఎంత అవుతుందండి? 116 100 216 225
225 అవుతుంది. చూడండి 225 అవుతుంది కదా. వీటి మధ్య భేదం ఎంత ఉంది? 9 ఉంది. 9కి ఎంత కలిపితే 16 అవుతుంది? 116 అవుతుంది. కాబట్టి ఇంటూ ఎంత అవుతుంది? 7 చేయండి. 7 ఈ 7 ఉంది కదా. 7 ఇప్పుడు చూడండి 225 ఉంది. 225 ఉంది కదండి. దీన్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై 7 5ల 35 3 ఎవరు ఇంట్లో 14 3 ఎంత? 17. 75 దేంట్లో ఉందండి? 75 ఇక్కడ వరకు చేయాలండి. మొత్తం చేయాల్సిన అవసరం కూడా ఉండదు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. 75 ఇక్కడ ఉంది కాబట్టి ఇదే ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇఫ్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ 2112. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ సేమ్ ఉన్నాయి, లాస్ట్ 2 డిజిట్స్ సేమ్ ఉన్నాయి, లాస్ట్ 2 డిజిట్స్ సేమ్ ఉన్నాయి. ఓకే, మన కండిషన్ ఫాలో అవుతుందా? కాదు. ఇక్కడ తర్వాత ఏం చేయాలి? లాస్ట్ ఫస్ట్ 2 డిజిట్, ఇక్కడ అన్ని ఫస్ట్ 2 డిజిట్ కూడా సేమ్ ఉన్నాయి. చూసారా ఎగ్జామినర్ ఎంత కఠినంగా ఇచ్చిండో? చూడండి, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ కూడా సేమ్ ఉన్నాయి. కాబట్టి మనకి ఇది ఒక్కటే వేరేగా ఉంది. వేరేగా ఉందంటే 2100 ప్లస్ 12 ఫస్ట్ ప్లస్ 12 అంటే ఎంత అవుతుందంటే 12 స్క్వేర్ ఎంత అవుతుంది? 144 ఉంది కదా. 44 కాబట్టి మన స్క్వేర్ ఇది కాదు. ఇప్పుడు ఏం చేయాలి? మూడో స్టెప్ మీకు ఒకటి చెప్పిన డిఎస్ చెప్పాను కదా. డిఎస్ అంటే ఇక్కడ ఏమవుతుంది? 2112 హోల్ స్క్వేర్ ఏమవుతుందండి? ఇక్కడ 2 ప్లస్ 1 3 ప్లస్ 1 4 ప్లస్ 2 6 2 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2 మొత్తం ఎంత? 6 అవుతుంది. 6 ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 36 నథింగ్ బట్ 9. దీన్నే డిజిటల్ సమ్ అంటే ఏం లేదండి, అంకెలను మొత్తం కూడాలి, ఒక సింగిల్ డిజిట్ దగ్గరికి తీసుకురావాలి. అదే దాన్నే డిజిటల్ సమ్ అంటారు. ఇది మనం తర్వాత వీడియోలో దీని గురించి ఒక క్లాస్ చేస్తాను. ఓకేనా? చూడండి, 36 అయింది కాబట్టి 9 అంటే దీని మొత్తం ఎంత అయింది? 9 అయింది. 9 అయింది కాబట్టి ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడ 9 కనబడుతుందో అక్కడక్కడ క్యాన్సిల్ చేసేయండి. 5 4 9 అయిందా? 5 4 5 9 అయిందా? ఇక్కడ చూడండి 8 ప్లస్ 4 ప్లస్ 4 చూడండి 8 12 16 అంటే ఎంత అండి? 16 అంటే 7 అన్నట్టు. 1 ప్లస్ 6 7. ఓకేనా? ఇదే తర్వాత చూడండి, ఇక్కడ 5 4 9 9కు 9 5 4 9 4 ప్లస్ 4 8. ఇప్పుడు 8 వచ్చింది, మనకు 9 రాలేదు కదా. 9 ఇది ఒక్కటే ఉంది కదా ఆప్షన్, ఇదే కావచ్చు. ఇదే 100% ఆప్షన్. చూద్దాం ఒకసారి. 5 4 9. ఓకేనా? ఇక్కడ చూడండి 4 6 ఎంత? 10 అంటే ఇక్కడ 10 కదా. 10 అంటే 1. చూడండి 10 అంటే 1 ప్లస్ 0 అంటే ఎంత? 1. ఈ 1 ఇక్కడికి వచ్చింది. 1 ప్లస్ 4 5 ప్లస్ 4 9 కాబట్టి ఇదే మన ఆన్సర్. ఈ విధంగా చేయాలండి. ఓకేనా? ఇలా ఈ విధంగా స్క్వేర్ రూట్ చాలా ఈజీగా చేసాం కదా. మీకు ఒకవేళ కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో. ఓకేనా? లాస్ట్ వరకు చూడండి అండి. ఓకేనా? ఇలాంటి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను. ఓకేనా? కానీ షేర్ చేసుడు మాత్రం మర్చిపోకండి. మీకు ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులలో షేర్ చేయండి. అందరికీ ఇలాంటి కంటెంట్ అందరికీ రీచ్ అయ్యే విధంగా చూడండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లైక్ కూడా చేయండి.